వెరీ గుడ్. మూడో రోజు ఇది ఇంకా ఘనంగా ఉంటుంది. ఎందుకంటే మన మధ్యకు వచ్చినది చాలా అనుభవజ్ఞులైన సేవకులు. ఎందుకంటే వారు ఒక వాక్య పరిచర్య కాదు, వారు నడిపించట్లో అనుభజ్ఞులు, మనుషుల్ని డీల్ చేయటంలో అనుభజ్ఞులు. సో ఆ అనుభవంతో మాట్లాడుతున్న మాటలే కాకుండా ఆయన ఆత్మతో నింపబడి ప్రభు ఏది మాట్లాడితే అది మాట్లాడతారు. దానిని మనం శ్రద్ధగా వినాలి. సాధారణంగా మన మధ్యకు చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వెల్కమ్ యూ సార్, వి వెల్కమ్ యూ. yes Lord, praise the Lord, yes praise the Lord, praise the Lord. Thank you so much. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీ దైవజనులు నన్ను ప్రేమించి ఎక్కువగా చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే కేవలం ఆయన మోసే గాడిదని మాత్రమే. ఆ ఘనత మహిమ ప్రభావములు యేసయ్య కూర్చుంటేనే కదా గాడిద అనుకుంటుంది. నాకేనా అని అనుకున్నది అనుకో, చెప్పండి, ఆ గాడిద యేసు ప్రభు లేకపోతే నడ్డిర కొట్టబడుతుంది కదా. ఆ గాడిద మీద యేసయ్య ఉంటేనే చెప్పండి ఘనత. దేని స్తోత్రం. కాబట్టి గాడిద లాంటి నా బ్రతుకులో కూడా యేసయ్యను బట్టే మరి నాకు ఈ ఘనతని నమ్ముతున్నాను. అత్యంతంగా ప్రేమించిన దైవజనుల కుటుంబాన్ని బట్టి మరి ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పటి నుంచి నేను, నా కుటుంబం, బిడ్డలు ఈ పరిచర్య అభి మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ పట్టణంలో జాన్ వెస్లీ గారు మీటింగ్ పెట్టినప్పుడు మా సంఘస్థులందరం మేము వచ్చాం. మీరేమీ చిన్నవారు కాదు, మీ పరిచర్య ఏం చిన్నది కాదు. గొప్ప దైవజనుల్ని ఆహ్వానించారు పట్టణానికి. దీవెనకరంగా అనేక మంది హృదయాల్లో ఈ పరిచర్య ఉంది. మరి దేవుడు నమ్మదగిన దేవుడు. పిలిచిన పిలుపు ఏర్పాటు గొప్పది. దైవజనులంగా ఒకవేళ పెద్ద మందిరం లేకపోతే పెద్ద కాంగ్రిగేషన్ కొలత కాదు. మన ఆత్మీయ జీవితంలో మనం ఏమై ఉన్నాము అది కేవలం దేవుని కృప. ఆయన సన్నిధిని మనం ప్రేమిస్తే ఆయన ప్రేమించిన ఆయన ప్రజలను తప్పనిసరిగా పట్టణానికి, దేశానికి, ప్రపంచ దేశాలకి అభి మినిస్ట్రీని ప్రభు దీవెనకరంగా చేయబోతున్నారు. ఒక ఇంటర్నేషనల్ మినిస్ట్రీగా ప్రభు తప్పనిసరిగా ఈ పరిచర్ని హెచ్చించబోతున్నారు. అంతం వరకు ప్రభు ఇచ్చిన దర్శనంలో దైవజనులు, మరి బిడ్డలు, కుటుంబం, దైవజనరాలు, వారి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహకరమైన దైవజనులు. రాజబాబు అయ్య గారు నాకు తెలుసు, గొప్ప దైవజనులు. అయినా అమ్మగారు కూడా మరి గొప్ప వ్యక్తుల్ని తయారు చేశారు. మీరు విన్నారు కదా సుభాష్ చంద్రబోస్ గారిని. ఆయన ఎక్కడ సాక్ష్యం చేసినా నేను ఒట్టివాడిని, కానీ మరి ఆయన అక్కడ నేర్చుకున్న ఉపదేశమే అని నాకు చెప్తారు. నాకు రాత్రి పగల్లో ఇంటికి వచ్చినప్పుడు అలసిపోయి నేను వెళ్ళకపోయి ఉండండి. ఆ దైవజనులు ఎంత భారంతో నాకు కూర్చోబెట్టి వాక్యం చెప్పి నన్ను నడిపించారండి. తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు మరి మీరే విధంగా నీరు పోయేవారు ఒకరు, వృద్ధి చేయవారు. అలాగ దేవుడు తన సంకల్పం చొప్పున ఆయన్ని మళ్ళా దేవుడు సేవకు దర్శించడం, సేవకి ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి ఖమ్మంలో క్రీస్తు రాయబారుల మందిరం కట్టి గొప్ప పరిచయం చేస్తున్నారు. ఫలం మాత్రం అయ్యగారిదే, అక్కడే విత్తనం పడ్డది. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీళ్లు పోసిన వారు ఒకరు, ఫలాలను అనుభవించేవారు ఒకరు కావచ్చు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి చిరునం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ చాలికై, నీ ప్రేమకై, నీ చాలి. స్తుతి స్తోత్రమారాధనా నా బ్రతుకంత ఆలాపనా. హల్లెలూయా. స్తుతి స్తోత్రమారాధనా నా బ్రతుకంత ఆలాపనా. ఏమి
ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ చాలికై నీ ప్రేమకై నీ చాలికై నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా నా రాకను పోకను ఎరిగిన వాడవు నీవేనయ్యా నాలో ఉన్న ఊపిరి నీవేనై రాకను ఎరిగిన వాడవు నీవేనయ్యా యజమానుడా దయాళుడా యజమానుడా దయాళుడా సాగిల పడితినయ్యా నీకు సాగిల పడితినయ్యా స్తుతి స్తోత్రమారాధన బ్రతుకంతాలపన హల్లెలూయా స్తుతి స్తోత్రమారాధన నా బ్రతుకంత ఆలాపన హల్లెలూయా ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ చాలికై నీ ప్రేమకై నీ చాలికై నీ ప్రేమకై నీ చాలికై నీ ప్రేమకై నీ చాలికై స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం 52 అధ్యాయం ఇర్మియా గ్రంథం 52 అధ్యాయం 21 వచనం 22 వచనం ఎవరైనా స్పష్టంగా చదవండి. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తు కలది, 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని తలసరి 4 వేలు, అది గుల్లది. దాని మీద ఇక్కడి పైపీటలుండెను. ఒక పైపీట 5 మూరల ఎత్తు గలది. పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లు ఉండెను. అవి అన్నీ ఇత్తడి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగుననే దానిమ్మ పండ్లు ఉండెను. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దయగలిగిన తండ్రి, ప్రేమపూర్ణుడా, మా మంచి యేసయ్యా, నీకు ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కన్నా మా బ్రతుకుల్లో మేము నీకు ఇవ్వగలం ప్రభా. మా జీవఫలాన్ని మీకు అర్పిస్తున్నాం నాయన. దేవా, నీ దాసులు భారముతో సంఘ అభివృద్ధి నిమిత్తము సమకూర్పు పండుగలు అనే ఒక చక్కని టైటిల్తో నీవిచ్చిన భారంతో సంఘాన్ని సమకూర్చి నీ రాకడకు సిద్ధపరచడానికి ఉద్దేశించి నీ బిడలను నీ రాజ్య వ్యాప్తి కొరకు కట్టడానికి, సంఘం ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి ఒక దర్శనంతో నాయన ఈ యొక్క మీటింగ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. గతించిన 2 దినాలు కూడా నీ అద్భుతమైన హస్తం చేత బిడ్డలను దర్శించి నీ దాసులు వాడుకున్నారయ్యా. ఇదిగో ప్రభా, ఈ 3rd డే కూడా ప్రభా మీ సన్నిధి మా మధ్య ఉంచావు. అల్పుణ్ణి, అయోగ్యుని ప్రభా మీ దీనదాసుని నాయనా, మీ నోటికి బూరగా మాత్రమే నన్ను వాడుకోండి నాయనా. విత్తబడుతున్న ప్రతి మాట బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి దేవా. మేము నాయనా ఏమాత్రం యోగ్యత లేని వారం, అయోగ్యులం దేవా. కేవలం నీ కృపే నాయన ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్న నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు ప్రభా కూడా వచ్చిన బిడ్డలందరితో నాతో మాట్లాడమని, నీ బిడ్డలందరినీ బలపరచమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ దినమందు సమకూర్పు పండుగల్లో ఈ 3వ దినమందు దేవుని సన్నిధిని ప్రేమించిన మీ అందరికీ కూడా మరి దైవజనుడిగా, అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ పక్షంగా, నా కుటుంబ పక్షంగా, అలాగే పరిచర్య పక్షంగా అభి మినిస్ట్రీస్ ఫౌండర్ మరి అభిషిక్త్ రాజు గారిని బట్టి, నిర్మలా సిస్టర్ గారిని బట్టి,
తల్లిదండ్రులు బట్టి సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మా. నన్ను ఆహ్వానించి నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుకి కృతజ్ఞుడై ఉన్నాను. ఈ సమయంలో దేవుడు ఈ చదవబడిన లేఖనంలో ఉన్న ఒక్క విషయం మనం నేర్చుకుందాం. ఏంటి మాట అంటే చూడండి, 22వ వచనం. దాని మీద ఎత్తడి పైపీట ఉండును, ఒక్క పైపీట 5 మూరలు ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికి దానిమ్మ పండ్లు ఉండెను. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో, దేవుని యొక్క నిబంధన మందసం దగ్గర సొలొమోను కట్టిన ఆ దేవాలయానికి ఒక 2 ప్రాముఖ్యమైన స్తంభాలు ఉన్నాయి. దేవుని మందిరంలో ఏమున్నాయి? 2 స్తంభాలు, ధ్వజస్తంభాలు అంటారు. ఈరోజు సంఘమునకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి విశ్వాసి కూడా ఒక ధ్వజస్తంభముగా ఉండాలి. దేవుని స్తోత్రం. సంఘము అంటే లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి కదా. డోక్రా మహిళ గ్రూప్ సంఘం, ఆ సంఘాలు, ఈ సంఘాలని, సంఘము అన్న మాటకు వారు సమూహముగా కూడుకున్న ప్రతి సమూహానికి ఒక పేరు పెడుతున్నారు. కానీ జీవము కలిగిన దేవుని సంఘము లోకంలో ఉన్న సంఘము లాంటిది కాదు. ఈ సంఘాన్ని దేవుడు ప్రత్యేకించాడు, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ సంఘాన్ని హెబ్రీలో ఏమంటారు చెప్పండి? ఎక్లేషియా అంటే ఆదిలో ఐగుప్తులో నుండి దేవుడు 3 రోజులు వారు నడిచి వాగ్దాన భూమిలోనికి వెళ్ళి వారు 3 దినములు ప్రయాణం చేసి దేవుని ఆరాధించమని ఎప్పుడైతే మోషేతో చెప్పారో, ఐగుప్తులో చెరలో ఉన్న ఈ ప్రజలు 3 దినములు ప్రయాణం చేసి దేవుని ఆరాధించడానికి వారు వెళ్తున్న సమయంలో ప్రారంభమైంది. దేవుని స్తోత్రం. అంటే ఐగుప్తులో నుండి వారు ఏం చేయాలంటే ప్రత్యేకింపబడాలి. దేవుని స్తోత్రం. లోకములో నుండి దేవుని సంఘం ప్రత్యేకింపబడాలి. ఆ ఉద్దేశంతో ఈ యొక్క సమకూరు పండుగలు. మీరు లోకంతో మిళితమైపోకుండా కదా, అందరూ ఆ యొక్క సమయంలో ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు మీరు దేవుని మందిరంలో ఉండాలా, దేవుని వాక్యం నేర్చుకోవాలి, జీవము కలిగిన దేవుని సంఘంగా మీరు కట్టబడాలని దైవజనుడి భారంతో ఈ పండుగలు ఏర్పాటు చేశారు. బిడ్డలారా, ఆ యొక్క సంఘమునకు మూలము మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కానీ ఆ స్తంభాలు మీరే, నేనే. ఆ ధ్వజ స్తంభాల్లో దేవుణ్ణి మహిమపరచినట్లుగా సంఘానికి మూల పిల్లర్స్ ఉంటాయి కదా. ఒక ఫౌండేషన్ వేసినప్పుడు మూల పిల్లర్ వేస్తాం. అలాగా ప్రతి విశ్వాసి కూడా సంఘములో ఒక మూల పిల్లర్గా ఉండాలి, ఒక ధ్వజస్తంభంగా ఉండాలి. మీ జీవితాల ద్వారా దేవుని నామం ఊరేగింపబడాలి. చాలాసార్లు దేవుని మందిరానికి వస్తారు, కానీ ఆదివారం ఉన్న భక్తి సోమవారం, మంగళవారం, బుధవారం మిగతా వారాల్లో కనబడదు. అలాగుంటి జీవితాలు బట్టి దేవుడు ఆనందించడు. మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య ఏమవుతుందంట? దోషణ పాలవుతుంది. అలాగే దోషణ పాలయ్యే జీవితాల ద్వారా దేవుడికి ఏమి మహిమ కాదు. కాబట్టి మన ఆత్మీయ జీవితం ధ్వజస్తంభముగా దేవుని మందిరంలో ఉండాలంటే ఈ స్తంభాలకి ఒక పైపేట ఉండాలి. ఏముండాలా? ఆ ధ్వజస్తంభములు చాలా ఎత్తుగా ఉంటాయి. ఆ ధ్వజస్తంభంలో హాలో అంటే గుల్లగా ఉంటుంది, లోపల ఏముండదు. దాన్ని పైపేట 5 మూరల ఎత్తు కలిగిన ఒక పైపేటను దాని మీద ఉంచారంట. ఎందుకు ఆ పైపేట ఉండాలి? ఆ ధ్వజస్తంభము దేవుని మందిరానికి ఆధారంగా ఎందుకు ఉందంటే, సొలొమోను కట్టిన ధ్వజస్తంభముల్లో ఆ పైపేట లేకపోతే అక్కడ పైపేట అన్న మాటకు అర్థం ఏంటంటే 5 దేవుళ్ళు రాయబడిన ప్రతి మాటకి ఒక విలువైన విషయం ఉంది. 5 దేనికి సూచన అంటే కృపకు సూచన. 5 దేనికి సూచన? కృపకు సూచన. దేవుని పిల్లలమైన మనం అందరము కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు, నేను, మనం అందరము కూడా కృప చేతనే చెప్పండి రక్షింపబడ్డాం. కృప అనేది మన జీవితాలు ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప. కృప, ఈ కృపను ఎవరైతే మర్చిపోతారో వారు తప్పనిసరిగా పడిపోతారు. ఎంత ఔన్నత్యాన్ని కలిగినా నాలో ఏ మంచి లేదయ్యా, నీ కృపే కదా నాయన. ఈరోజు నీ సన్నిధిలో ఒక పాట పాడుతున్నానంటే
ఒక వాక్యం చదువుతున్నానంటే, ఈ మందిరంలో నేను ఒక పరిచర్య చేస్తున్నానంటే, యేసయ్య నాకు ఇచ్చిన నీ కృపను బట్టి స్తోత్రమయ్యా అని చెప్పగలిగిన ఆత్మీయత దేవుని పిల్లలంగా మనందరికీ ప్రభు ఇచ్చునుగాక. బిడ్డలారా, ఆ ధ్వజస్తంభములో 5 మూరల ఎత్తు కలిగిన ఆ పీట, పై పీట ఎందుకు ఉండాలి అంటే, ఈరోజు అదే టాపిక్. ఎందుకు వేయాలంటే, మధ్యలో ఆ పైనుంచి గాలి వీస్తున్నప్పుడు చెత్త చెదారం, ఆకులు లేకపోతే ఏవి వచ్చి ఆ యొక్క కట్టబడిన ఆ ధ్వజస్తంభాన్ని పాడు చేయకూడదు, అందులో పడకూడదు. చూడండి, సంఖ్యాకాండము 19వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. అందరూ చెప్పండి, మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. అంటే మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు పైపీట మూత వేయబడ్డం ఎందుకంటే అపవిత్రం కాకూడదు. ఏంటి అపవిత్రత అంటే, లోకంలో ఉన్న చెత్త చెదారము, లోకంలో ఉన్న డస్ట్ ఈ దేవుని మందిరంలో ఉన్న స్తంభం లోపల పడుతుంది. ఏమవుతుంది? తుప్పు పడుతుంది, పాడైపోతుంది. కనుక దానికి 5 మూరలు ఎత్తగలిగిన, అక్కడ మెజర్మెంట్ కూడా చెప్తున్నాడు, దాని మీద ఉంచాలి. ఏంటి 5 మూరలు? 5 అంటే కృపే. కానీ ఇక్కడ దేవుని మందిరంలోకి వచ్చిన నీవు నేను ఒక స్తంభం. మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు దావీదంటాడు, దేవుని మందిరంలో నాటబడిన పచ్చని, చెప్పండి, ఒలీవ చెట్టు వల్లే నేను ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడు కూడా దేవుని మందిరంలో చాలామంది దేవుని మందిరంలో నాటబడిన అనుభవం ఎందుకు ఉండదంటే, వారికి దేవుని మందిరం కంటే లోకం మక్కువగా కనబడుతుంది. దావీదుకున్న ఆశ ఏంటో తెలుసా? దేవుని మందిరం పట్ల చాలా మక్కువ చూపించాడు. ఎవరైనా దేవుని మందిరము అన్న మాట అంటే దావీదు హృదయం పులకరించిపోయేదంట. నేను దేవుని మందిరానికి వెళ్తున్నానంటే, రాజైన సింహాసనం మీద ఉన్న రాజు అంటాడు, నేను వచ్చేదను అని చెప్పేవాడట. స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని మందిరము అని పాస్టర్ గారు చెప్పి 5 రోజులు తప్పనిసరిగా ఉండండి, దైవజనులు వస్తున్నారంటే చాలామంది, పాస్టర్ గారు మీరు చేసుకోండి, మా గురించి కూడా ప్రార్థన చేయండి, మేము ఊర్లో వెళ్ళి వస్తామండి కదా. చెప్పండి, భారంతో పెడుతున్న ఈ యొక్క సభలకి వాళ్ళు కనీసం ఉండలేకపోయారు. అంటే వాళ్ళకున్న బాధ్యతలు మళ్ళీ సెలవులు ఉండవు పాపం అని. నేను అదే పాస్టర్ గారు ఈ హాలిడేస్లో మళ్ళీ దొరుకుతాయో లేవో అని తప్పనిసరిగా వెళ్తారు పాస్టర్ గారు. ఇంకా మనము మళ్ళీ ఏం చేయాలా? క్షమించేయాలంతే. దేవుని స్తోత్రం. బిడ్డలారా, ఈ దేవుని మందిరంలో ఒక ధ్వజస్తంభంగా మనం ఉండాలంటే ఖచ్చితంగా ఈ 5 మూరలు ఎత్తుగలిగిన పైపేట ఎందుకు పెట్టాడు? పరిశుద్ధాత్ముడు ఈతో ఆ విషయాన్ని మనం నేర్చుకుందాం. 5 అనగా ఒక మన ఆత్మీయ జీవితంలో, మనిషి జీవితంలో పంచేంద్రియాలు అంటారు. ఎన్ని పంచేంద్రియాలు? ఏంటి చెప్పండి? పంచేంద్రియాలు, కన్ను, చెప్పండి వరుసగా చెప్పండి. కన్ను, ఇంకా ముక్కు, చెవులు, ఇంకా అయిపోయా? ఖచ్చితంగా ఈ పంచేంద్రియాలకి మూత వేయాలి. ఏం చేయాలా? అందరు చెప్పండి. పంచేంద్రియాలకి మూత పెట్టాలి. దేవుని మందిరంలో ఒక ధ్వజస్తంభంగా ఉండాలి అని ఆశపడిన ప్రతి విశ్వాసి పంచేంద్రియాలని జయించే వరంగా ఉండాలి. మన ప్రభువు యేసుక్రీస్తు పంచగాయాలు చేయబడ్డాడు. ఎందుకంటే ఆ పంచేంద్రియాల మీద ఆయన విజయం సాధించాడు. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కామ క్రోధ మదమాత్సర్యాలతో ఓడింపబడి వారు ఓడిపోయిన వారుగా ఉన్నారు. నా ప్రభువు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన మృత్యుంజయుడై ఆయన పంచేంద్రియం మీద జయం పొందాడు. నేను జయించిన వాడిని మీరు జయ స్తంభాలుగా విజయధ్వనులు మీ ద్వారా నాకు కలగాలని ప్రభు ఆశపడుతున్నాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఈ జ్ఞానేంద్రియాలు లేక పంచేంద్రియాలని పిలువబడుతున్న వాటి మీద ఈరోజు ఈ సమకూర్పు పండుగలకు వచ్చిన నీకు జయముందా? చాలామంది విశ్వాసులు వీటిని జయించలేరు. ఏం జయించలేరు? పంచేంద్రియాలని నిజంగా జయించిన వారుగా ఉంటే మీ ఆత్మీయత చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు,
కొన్నిసార్లు నా కంటి మీద నాకు జయం లేదండి అంటారు. ఏంటిది? చర్చకు వస్తారు కానీ కంటి మీద చేయడం. ఆ పట్టు చీర బాగుంది, అమ్మగారు పట్టు చీర బాగుంది, వాక్యం అంతా వింటుంటారు కదా, పట్టు చీర బాగుంది, ఆమె వేసుకున్న నగలు బాగున్నాయి, ఆ బ్రాస్లెట్ బాగుంది, వాచ్ బాగుంది. కంటి మీద జయం ఉందా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? ఆధ్యాత్మిక జీవితంలో ఒకసారి ఆలోచించు. నువ్వు మూతవేయబడిన పాత్రగా నీ ఆత్మీయత లేనట్లు, మూతవేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు చెప్పండి అపవిత్రమగును. అపవిత్రులంగా మనం ఉండడానికి కాదు, కానీ పవిత్రంగా ఉండాలంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం అందరము కూడా ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? కొన్నిసార్లు చర్చిలో ఉంటే బాగానే ఉంటున్నామండి పాస్టర్ గారు. ఎక్కడ బాగుంటారు? చర్చిలో ఉంటే భలే ఉంటాం, చర్చిలో దేవదూతలా ఉంటాం. ఇంటికి వెళ్ళిపోతే పడిపోయిన లూసిఫర్ లాగా మారిపోతుంటాం కదా. అలా ఉండకూడదు. చర్చిలో ఉన్న భక్తి ఇంటికి వెళ్ళిపోయినా, కుళాయిల దగ్గర అయినా, చేపల మార్కెట్ దగ్గర అయినా, కొంతమంది కుళాయిల దగ్గర కనబడుతుంది భక్తి కదా. వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుస్తుంది చాలా ఏరియాల్లో చూస్తే కదా. భక్తి విషయంలో నీకు జయం కావాలి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఆమేన్. ఆత్మీయ ధైర్యం అది. ఈరోజు ఈ పంచేంద్రియాల్ని నువ్వు జయించే వ్యక్తిగా ఉంటే నిజంగా నీ ద్వారా ఒక ధ్వజస్తంభముగా సంఘము, పరిచర్య, సేవకులు ఆనందించాలి. పలానా సహోదరుడండి ఎంత అద్భుతమైన పాత్రగా మలచబడ్డాడండి. ఒకప్పుడు అలాగా త్రాగే వ్యక్తి ఎలా మలచబడ్డాడంటే ఎవరికి మహిమ చెప్పండి? మన యేసయ్యకే మహిమ కదా. ఈగో చెప్పుకోవాలి. నీ కుటుంబం, నువ్వు నడిచొస్తున్నప్పుడే నీ ప్రక్కవారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు నిన్ను గురించి చెప్పగలిగిన ఆత్మీయత ఏంటంటే దేవుని ఘనతే, దేవుని మహిమే. ఒకప్పుడున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి ఎంత వ్యత్యాసం అండి. జాగ్రత్తగా వినండి. ఈరోజు మన జీవితాల్లో ఆ పరివర్తన, ఆ మార్పు మనలో చాలామంది ఆశపడతాం, తెలుసు, కానీ జయించలేకపోతున్నానండి, పడిపోతున్నానండి, నా కన్ను మీద నాకు జయం లేదండి. ఈ భూ ప్రపంచంలో జీవరాశులు ఉన్నాయి. కొన్ని వాటిని మనం చూస్తే వాటికి పేర్లు కూడా ఉన్నాయి. నేత్రేంద్రియ చాపల్యం అని ఒక జీవిని పిలుస్తారు. ఏంటది? నేత్రేంద్రియ చాపల్యం అంటే కంటి మీద జయము లేనిది మిడత. ఏంటది? మిడత. ఎలాగండి అంటే మిడత అంటే మీరేమనుకోండి, మిడతలు ఉన్నాయి కదా, అది వెలుగు దగ్గరికి ఎక్కడున్నా పరిగెట్టుకొని వచ్చేస్తుంది. ఆ వెలుగే అని అనుకుంటుంది. అది ఆఖరికి మండుచున్న అగ్నిని చూసి కూడా వెలుగే అనుకొని మంటలో పడుతుంది. మిడతకి కంటి మీద జయము లేదు. ఓకేనా? మీకు అర్థమైందా? వెలుతురు ఉంటే చాలు, చీకట్లో ఎక్కడెక్కడ ఉన్న మిడతలు ఏం చేస్తాయి తెలిసిన? ఆ వెలుతురని వచ్చేస్తాయి. ఆఖరికి అది మరణము అని తెలిసిన, అగ్ని అని తెలియదు దానికి, ఆ వెలుతురే అనుకొని వెలుతురులోకి వచ్చి అగ్నిలో దూకి చచ్చిపోతుంది. దాని కంటి మీద జయం. మరొక జీవరాశి ఉంది, జిహ్వేంద్రియ చాపల్యం. జిహ్వేంద్రియ అంటే ఏంటది? నాలుక మీద జయము లేనిది. చెప్పండి, నాలుక మీద జయము లేనిది ఏంటా జీవరాశి? చెప్పాలా? చెప్పండి. కాదు, జీవరాశుల గురించి. మిడత, తర్వాత చేప. జిహ్వేంద్రియ చాపల్యం అంటే ఒక చెరువు ఉన్నదనుకోండి, ఆ ఎర్రను తగిలించి దాన్ని పట్టుకోవడానికి మనం వేస్తాం గేలం. ఆ చేపకి అంత దాంట్లోని ఎక్కడదా ఏం దొరుకుతుందని అంత స్మెల్కి నా నాలుక మీద చిన్న ఉమ్మి వేశారనుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా చెరువులో చిన్న ఉమ్మి వేస్తే ఆ లోపల ఉన్న చేపలు ఏం చేస్తాయి తెలిసిన? తప్పని పైకి వచ్చేసి అది ఏంటో అని టేస్ట్ చేస్తుంటాయి. అలాగే ఒక గాలములు తగిలించి దానికి ఎర్రపెట్టి అలా తగిలించి వేసామనుకో, ఎక్కడున్న చేప అది ఎర్రని తెలుసుకొని అది ఆహారం అనుకొని ఆ రుచి కోసం వచ్చి లోపల ఉన్న గాలముల్ని తెలియక మింగేస్తుంది. మన దీక్షలకు వచ్చేస్తుంది. అవునా కదా? జిహ్వేంద్రియ
నాలుక మీద నీకు జయం ఉందా? నాలుక మీద జయం లేదు ఆ చేపకి, ఆ జీవరాశి చిన్న, అంటే జీవరాశులు ఒక్కొక్క బలహీనతను బట్టి అవి మరణానికి ఏమైపోతున్నాయి, జాగ్రత్తగా అర్థం చేసుకుంది, మరణానికి పాత్రలు అయిపోతున్నాయి. అది చనిపోవడానికి కారణం ఏంటంటే మిడత వెలుగే అనుకుంటుంది, కానీ అది అగ్ని, అది అక్కడ నా మరణశాసనం ఉంది అన్న విషయం దానికి తెలియక అగ్నిలో కన్నా అది వెలుతురు అనుకొని వచ్చి పడిపోతుంది. ఈ చేపకి నాలుక మీద రుచి కావాలనుకుంటుంది, అది తినడానికి ఆతురతతో పరిగెత్తుకుని వచ్చి ఆ ఎర్రలో ఉన్న గాలపు ముళ్ళు దానికి కనబడదు, మింగేస్తుంది, మన పాత్రలోకి వచ్చేస్తుంది. మూడవదిగా కర్ణేంద్రియ చాపల్యం అంటారు. కర్ణేంద్రియం అంటే తెలుసు కదా, చెవుల మీద జయం లేని జీవరాశి ఉంది. ఏం చెప్పండి, పాముని చూడండి, ఆ పిల్లను కూడా ఊపితే ఎక్కడున్న పాము అయినా ఏం చేస్తుంది, ఆ పిల్లను కూడా ఊతుంటే అది ఆటలాడుతుంది, ఆఖరికి తన పాములు వాడి చేతిలో ఏం చేస్తుంది, బొట్టులోకి వస్తుంది. కర్ణేంద్రియ చాపల్యం. సంగీతం మీద ఆ చెవి, పాముకి నిజంగా చెవి ఉండదు కానీ ఆ చర్మమే స్పర్శ, ఆ స్పర్శను బట్టి ఆ సంగీత నాదానికి, ఆ పాములో వాడు ఊతున్న నాదస్వరానికి ఎంత తన్మయం అయిపోయి ఏం చేస్తుంది, ఆఖరికి దొరికిపోతుంది. మరొక జీవరాశి ఉంది, లేడి కూడా అంట. ఏంటి, లేడి. అడవిలో లేడిని పట్టడానికి వేటగాడు ఏం చేస్తాడంటే సంగీతం వాయిస్తాడంట. లేడి చక్కగా వచ్చి ఆ యొక్క ఉచ్చులో పడుతుంది. కర్ణేంద్రియ అంటే దానికి చెవి మీద ఏం లేదు, జయం లేదు. నాలుగవదిగా ఘ్రాణేంద్రియ చాపల్యం. ఘ్రాణేంద్రియం అంటే ఏంటి చెప్పండి, ఏంటి, ముక్కు మీద జయం లేనిది ఘ్రాణేంద్రియ. జ్ఞానేంద్రియ కాదు, ఘ్రాణేంద్రియ. ఓకేనా అంటాం. ఫాస్టింగ్ ఉన్నప్పుడు చూడండి మీకు తెలుస్తుంది, బిర్యానీ అక్కర్లేదు, ఇంట్లో ఆ చారు తాలింపు పెడుతుంటే కొంచెం తినేస్తే బాగుండు కదా, అప్పుడు బిర్యానీ అక్కర్లేదు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు తాలింపు పెడుతున్న పొట్టి చారే మనకు ఆకలి ఎక్కువైపోయేటట్టుగా చేస్తుంది. ముక్కు మీద జయం లేదు కొంతమందికి, తిండిపోతనం చేత. కొంతమంది వారి కడుపే చెప్పండి వారికి దేవుడైపోయినట్లుగా ఉంటారు. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో ఇవన్నీ కూడా. ఐదవదిగా ఈ ఘ్రాణేంద్రియ చాపల్యం గురించి ఎవరు జీవరాశి, సీతాకోకసిలిక తుమ్మిద అంటారు. తుమ్మిద పూలకే అనుకొని అన్ని పూల మీదకి వెళ్ళి వాగుతుంది, మకరందాన్ని పీల్చుకొని చక్కగా వెళ్తుంది. కానీ దానికంట నేను చదివింది, చంపంగి పువ్వు మీద పడితే, చంపంగి పువ్వు మీద తుమ్మిది వెళ్ళి వాలిందంటే దాని మరణశాసనం అంట. ఆ స్మెల్కి దానికి పడదు, చనిపోయి ఉంటుంది. అన్ని పువ్వుల మీదకి వెళ్తుంది, చంపంగి పువ్వు మీదకి చేతకొక చిలికి వెళ్ళి ఆగ్రహించిందా తప్పమని చచ్చిపోతుంది అంట. చంపంగి పువ్వు అంటే చాలా స్మెల్ అవుతుంది, దాని మరణశాసనం అక్కడ ఉన్నదన్న సంగతి దానికి తెలియదు, వాసనే కదా అని ఆ ముక్కు మీద జయం లేని తుమ్మిద మరణశాసనం, తన జీవితానికి అక్కడ పతనం. అంటే ఒక్కొక్క జీవరాశిలో ఒక్క బలహీనత. ఎంత అన్ని బలహీనతలు లేవు ఇవి. పంచేంద్రియాలు అనగా ఈ జ్ఞానేంద్రియాలు అన్నీ అవి కాదు, ఒకే ఒక బలహీనతతో ఆ జీవరాశులు ఏమైపోతున్నాయి, చనిపోతున్నాయి. ఆఖరిగా ఐదవది చర్మేంద్రియ చాపల్యం. అంటే చర్మం మీద జయము లేనిది ఏంటంటే ఏనుగు. ఏంటి, ఏనుగును మావటివాడు ఎలా పెడతాడంటే దానికి ఏదంటారు, చర్మం చాలా తేట వస్తుందంట, దురద పడుతుందంట. ఏమొస్తుంది, దురద వస్తుంది. అప్పుడు మావటివాడు ఏం చేస్తాడంటే దాన్ని పట్టడానికి ముళ్ళు, అది దురద పట్టినప్పుడు ముళ్ళు కంచి ఎక్కడుందో చూసుకుని వెళ్ళి బాగా గీస్తుందంట. దాని దురద పోయే వాటికు ఆ ముళ్ళు మీద దొరుకుతుంది, అంత మందంగా ఉంటుంది. ఈ మావటివాడికి తెలుసు, గొయ్యి తవ్వి ఆ ముళ్ళు కంచులు వేస్తాడు. ఏం చేస్తాడు, అడవిలో ఏనుగులు పెట్టేవాడు ఏం చేస్తాడంటే గోతులు తవ్వుతాడు, దాని మీద ముళ్ళు కంచెలు వేస్తాడు. దాని తాట వచ్చినప్పుడు, దురద పుట్టినప్పుడు అది ముళ్ళే కదా అనుకొని ఆ వెనకాల ఉన్న గొయ్యిని గ్రహించక ముళ్ళు మీద పడుతుంది, తప్పని గోతులో పడుతుంది. అర్థమైందా? అర్థమైన వారి చేతులు ఎత్తి. అంటే ఈ 5 బలహీనతలు ఒకే జీవరాశిలో లేవు, ఒక్క బలహీనత చేత ప్రాణాల్ని పోగొట్టుకున్నాయి.
ఇప్పుడు మనిషిలో ఒక్కొక్కటి కాదు, చెప్పండి, ఈ 5 ఉన్నాయి. అది డేంజర్. ఒక్క బలహీనతను బట్టి ఒక్కొక్క జీవరాశి ప్రాణాల్ని కోల్పోతుంది ఉనికిలో. అయితే మనుషుడా, ఈ 5 కూడా నీలో నాలో ప్రతి మనిషిలో ఉన్నాయి. అయితే ఈ 5ంటిని జయించడం ఎవరు సాధ్యం అంటే జయించిన జయశీలుడైన యేసుతో సిలువ వేయబడిన అనుభవం కలిగి ఆయన ఊరేగించే అనుభవం కలిగి ఉండడానికి ఎవరైతే ఆరాటపడతారో, ఎవరైతే నిబంధన కలిగి ఉంటారో, ఎవరైతే తృష్ణ కలిగి ఉంటారో ఆ జయించిన యేసయ్య మనకి జయ జీవితం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఈ సమకూర్పు పండుగల్లోకి వచ్చిన నీకు తప్పనిసరిగా ఈ జయం ఉంటే నువ్వెక్కడికి వెళ్ళిన యేసుని ఊరేగించగలిగిన అనుభవం. దేవుని స్తోత్రం. అది మన ధ్యేయమై ఉండాలి. ప్రతి విశ్వాసి యొక్క ఆశ ఏమై ఉండాలంటే నా దేవుని నామము నా ద్వారా ఏమవ్వాలా? మహిమపరచబడాలి. అది మన ఉద్దేశం. భోజనం చేసినా చెప్పండి, పానం చేసినా ఎవరి కొరకు మనం చేయాలి? దేవా నీ మహిమ కొరకే. ఉపవాసం ఉన్నా భోజనం చేసినా యేసయ్యా నీ మహిమ కొరకే అన్నవారు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అది ఆ ధ్వజస్తంభము దేవుని మందిరములో నిలబెట్టినప్పుడు, అందుకే అక్కడ అంటున్నాడు పైపేట 5 మూరల చొప్పున దాని మీద ఖచ్చితంగా పెట్టాలి. జాగ్రత్త వినండి అమ్మా, చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు మాట్లాడకూడదు. నేను వాక్యం చెప్పినప్పుడల్లా ఖచ్చితంగా శ్రద్ధగా వినాలి, ఓకేనా? వాక్యము దేవుని మాట గనక మనం చక్కగా దేవుని మాటలు వింటే అవి మీకు మనందరికీ దీవెనకరంగా ఉంటాయి. జాగ్రత్త వినండి. జయించిన యేసుక్రీస్తుతో మనము కూడా ఆ అనుభవం కలిగిన వారంగా దేవుని పిల్లలంగా మనం బ్రతకడానికి దైవజనులు మిమ్మల్ని అందరినీ సమకూర్చి ఈ స్థలంలో తీసుకొచ్చారు. రాలేని బిడ్డలకు కూడా ఈ వర్తమానాలు మీరు ఏం చేయాలంటే వారు అడగకపోయినా మీరు ఎంత మిస్ అయ్యో తెలిసినా, ఇదిగో ఫలానా దైవజనులు ఫలానా వాక్యం చెప్పారు అని వాళ్ళు బలపరచండి. దేవుని స్తోత్రం. రాలేని వారితో మాట్లాడండి. అప్పుడు మరొకసారి ఇలాంటి అవకాశాన్ని వారు పోగొట్టుకోరు. దేవుని స్తోత్రం. సంఘంలోకి వచ్చిన ప్రతి విశ్వాస బాధ్యత అది. దైవజనులు వాక్యం చెప్తున్నారు, ప్రయాసపడి దైవజనులు పిలిచి, దైవజనులు చెప్పలేరా? మీ దైవజనులు వాడు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. రోజు నేనే చెప్తే ఏం బాగుంటుంది? ఇలాంటి సమయంలోనైనా బయట నుంచి దైవజనులు వచ్చి మిమ్మల్ని బలపరిస్తే బాగుంటుందని మాలాంటి వారికి అవకాశం ఇవ్వడం తప్ప మీ దైవజనులకు బోల్డ్ జ్ఞానం ప్రభు ఇచ్చారు కదా. బైబిల్ నాలెడ్జ్ బోల్డ్ ఉంది, చెప్పగలరు, గంటల తరబడి ప్రసంగాలు చేసి మిమ్మల్ని బలపరచగలరు. కానీ అనేక మంది దైవజనులు తీసుకొచ్చి వారి అనుభవాల్ని మీకు ఎందుకు అందిస్తున్నారంటే మీరు ఇంకా 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 కూడా దేవుని స్తోత్రం కలుగును గాక ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధపడి ప్రభువు కొరకు ప్రకాశించాలని, ప్రభు రాజ్యాన్ని విస్తరింప చేయాలని, సంఘాన్ని సరిహద్దులు విశాలపరచాలని ప్రభు మిమ్మల్ని ఈ సమకూరు పండుగలకు ప్రభు తీసుకొచ్చారు. బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ జయించే యేసుతో కూడా ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుని మహిమార్థంగా మనం బ్రతుకుతాం. ఈ 5ంటిని మీరు జయించేవారుగా ఉండగలగాలని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు అప్పుడు ఒక ధ్వజస్తంభంగా దేవుని రాజ్యవ్యాప్తిలో బలమైన పాత్రలుగా ప్రభు మిమ్మల్ని చేయనుగాక. ఈ 5ంటిలో ప్రధానమైనది కన్ను. అందుకే పెద్దలు అంటారు, ఏంటంటారు? జ్ఞానేంద్రియాల్లో ప్రధానమైనది ఏంటంటే నయనం ప్రధానం, కన్ను ప్రధానమైనది. బైబిల్ కూడా అదే చెప్తుంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు ఒకసారి చదువుదాం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చదవమ్మా. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉన్న ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే అక్కడ తెలుగులో గొప్పదంటే గొప్పదిగా చీకటి అనుకోకండి, భయంకరత్వం. అది భయంకరమైనది అనమాట. గొప్పది అంటే చీకటి గొప్పదా అనుకుని చీకటిలోకి వెళ్ళకండి. చీకటి గొప్పది కాదు, అది భయంకరత్వం. అంటే ఎంతో ఘోరమైనది, డేంజరస్ ప్లేస్ అది. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఈ జ్ఞానేంద్రియాల్లో నువ్వు నిగ్రహ శక్తి కలిగి ఉండవలసింది మొదటిది ఏంటి? కంటి మీద నీకు జయము కావాలి.
నీ కన్ను చెడిపోకుండా ఉండాలంటే నీ కన్నులతో ఒక నిబంధన కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కన్ను ఉన్నది కదా, నువ్వు ప్రతిదాన్ని చూసి ఆశించకూడదు. బైబిల్లో చాలామంది ఉదాహరణలు ఉన్నాయి, కానీ నేను అన్ని చెప్పడానికి మీకు అందరికీ తెలిసిన విషయాలు, సింపుల్ థింగ్సే. కానీ మీ జీవితాల్లో ఒకసారి యోచించండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందేమో. చాలామంది చెడిపోద్దని గల కారణం ఏంటో తెలుసా? మొట్టమొదట చూసిన దాన్ని ఆశించడం. చూడడం ఏం తప్పు కాదు. లోకాన్ని చూస్తున్నావు, ఎంత బాగుంది, అందంగా ఉంది, పువ్వు అంటావు, మంచిదే. చూడు లోకాన్ని, కానీ ఏది ఆశించాలో ఏది ఆశించకూడదో ఈ కంటి మీద నీకు జయం ఉండాల, జ్ఞానం ఉండాల. ఈ మిడతకున్నట్లుగా చాలాసార్లు అది వెలిగే కదా అనుకొని అగ్నిలోకి వెళ్ళి పడితే ఎంత ప్రమాదం, మరణశాసనం దానికి అక్కడ ఉంది. ఈరోజు చూస్తున్నాను అనుకుంటున్నావు, ఏది చూస్తున్నావు, ఏ స్థలానికి వెళ్తున్నావు? బైబిల్ గ్రంథంలో మహాబలుడు అని పిలువబడిన ఒక యవనస్తుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? మహాబలుడు ఎవరు? సంసోన్. సంసోన్ చరిత్ర ఎలా ఎండ్ అయిపోయిందో చూడండి. సంసోన్ ఎందుకు జయించలేకపోయాడంటే అభిషేకం కలిగిన వాడే. దేవుడు తల్లి గర్భంలో నుంచి దేవుడు ఏర్పాటుతో పుట్టించిన ఆ సంసోను దేని మీద జయం పొందలేకపోయాడంటే, అనేక సార్లు బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, ఇదిగో గాజాకు వెళ్ళను, ఫిలిస్తీన్ కుమార్తెను చూశాను, ఇదిగో అక్కడికి వెళ్ళను, ఆమెను చూచను, ఆమెను చూచను, ఆమెను చూచను, ఆమెను చూచను. చూచి 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 తల్లిదండ్రులు చెప్పిన ఆ యవన బిడ్డకు అర్థం కాలేదు. చూచిన దానికి ఏమైపోయాడు? ఆకర్షింపబడిపోయి ఏ కంటితో చూశాడో ఆఖరికి ఆ కన్నును ఊరబెరుక్కొని ఏమైపోయాడు చెప్పండి? ఏ కంటి మీద జయం లేదో ఆ కన్నులు ఊడబెరుక్కొని గుడ్డివాడైపోయాడు, గానుగీడ్చాడు, దేవుని అభిషేకం కోల్పోయాడు. యెహోవా ఆత్మ ఎడబాస్తుందన్న సంగతి అతనికి తెలియలేదు. కారణం ఏంటి? ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది సంసోన అంటే, నా కంటి మీద జయం లేదు. ఈరోజు సంఘమా, ప్రతి విశ్వాసకి, ప్రతి దేవుని బిడ్డలకి ఈ కంటి మీద జయం ఉండాలి. నీ కన్నులతో నిబంధన చేసుకోవాలి. యోబు అంటున్నాడు చూడండి ఒకసారి, 31వ అధ్యాయం 1-2 వచనాలు. యోబు గ్రంథము 31వ అధ్యాయము. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. అందరూ జాగ్రత్త వినండి. నిబంధన చేసుకుంటేని కన్యకను నేను నేను కన్యకని ఎలాగో చూచెదను, అలాగు చేసి అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏ మగును, ఉన్నత స్థలమందు సర్వశక్తుని స్వాస్యము ఏ మగును. దేవునికి స్తోత్రం చెప్పండి. మహాభక్తుడు యోబు తను అంటున్నాడు, నా కన్నులతో ఏం చేసుకున్నాడంట? నిబంధన. మనమందరము కూడా నిబంధన జనులు. మనం ఎవరు? నిబంధన లేని వారం కాదు. ఒకప్పుడు నిబంధన లేని సమయంలో మనం ఇష్టం వచ్చినట్లుగా లోకాన్ని చూసిన వారము, లోకాన్ని స్నేహించాం, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అయితే తన కృప ద్వారా నిబంధన రక్తం చేత క్రొత్త నిబంధన సంఘంగా కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి తన రక్తము చేత లోకంలో నుండి నిన్ను నన్ను ప్రత్యేకించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నిబంధన జనులు మనం. నిబంధనను మేరొద్దు. ఆకాను చూచాడు, ఏంటి? ఇదిగో ఆ శపింపబడిన వాటిని దేనిని కూడా మీరు ఆశించొద్దంటే ఆశించాడు. ఎవరికి తెలియకుండా ఆ సేనాయ వస్త్రాల్ని, ఆ బంగారం తెచ్చుకొని తన డేరాలో గొయ్యి తవ్వి లోపల పెట్టేసి చాపేసుకొని మౌనంగా కూర్చున్నాడంట. ఎవరికి తెలియదు. కొంతమందికి ఎవరికి తెలియదు. నా మూతి తుడుచుకున్నాను, నా చేతులకి ఏమీ కనబట్టలేదు, ఎవరికి తెలియదు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు కనుక నువ్వు ఎలా ఉండాలి? ప్రభువా, నీ దృష్టికి నేను ఇష్టడుగా ఉండాలయ్యా, నేను పాపం చేయకూడదయ్యా,
నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకునే అనుభవం దేవుని పిల్లలంగా ఎవరైతే కలిగి ఉంటారో ఈ కంటి మీద జయం పొందిన వారే. దేవుని స్తోత్రం. నీ కన్నులతో నిబంధన కలిగిన బిడ్డగా ఉన్నావా? చూడండి 119వ కీర్తన 37వ చరణం ఒకసారి చదువుదాం. 119వ కీర్తన 37. వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయుము. నా కన్నులను త్రిప్పివేయము. ఈ మార్గములలో నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము అని ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు. ఏం చూడకుండా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ? చూశాడు. ఎవరు? మహా ఆరాధికుడు. వీణ వాయిస్తుంటే దెయ్యాలు పారిపోయాయి. ఆరాధిస్తుంటే దేవుని సన్నిధి మహిమ దిగొచ్చేది. కానీ ఓడిపోయాడు ఒకరోజు. వ్యర్థమైన దానిని చూచాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వ్యర్థమైన దానిని నేను చూడకుండా నా దేవా నా కన్నులను త్రిప్పివేయవా. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆరాధన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మ్యూజిక్ వేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ కన్నులతో నిబంధన కలిగిన బిడ్డగా ఉంటున్నావా? ఒక ధ్వజస్తంభంగా దేవుని మందిరంలో నువ్వు అంతవరకు బ్రతకాలంటే ఒక నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో కంటి మీద జయము కలిగిన విశ్వాసగా ఉండాలి. పాపములకు మూలం ఏంటో తెలుసా? ఆదిలో దేవుడు చెప్పాడు ఆ పండు తినొద్దంటే ఈ లూసిఫర్ ఏమన్నాడు తెలిసిన? తినొద్దు కానీ ఒక్కసారి చూడు అని చూపించాడు. ఏం చేశాడు? ఒక వ్యక్తి జీవితంలో సిన్ అనేది ఎలా ప్రవేశిస్తుందంటే, ఒక్కసారి మనిషి తప్పు చేసాడు, దేన్నైతే 10 సార్లు చూస్తున్నాడో ఆ చూసినదే తిన్ని ప్రేరేపిస్తుంది. అనేక మంది యవనస్తులు ఈరోజు ఘోరమైన నేరాలకి, ఘోరమైన హత్యలకు, ఘోరమైన పాపానికి దోసలైపోతున్నారంటే వారు ఏది చూస్తున్నారో అదే వారిని పదే ప్రేరేపిస్తుంది. సోషల్ మీడియాలో చాలామంది యవనస్తులు కానీ పెద్దోళ్ళు కానీ ఫలానా వయసు ఎంత తండ్రి వయసు అయినా ఒక చిన్న పిల్లని రేప్ చేశాడు. కారణం ఏంటంటే అతడు పోలీసులకు దొరికిన తర్వాత చెప్పింది, నేను 10 సార్లు ఫోనోగ్రఫీ చూశానండి. అశ్లీలమైన వాటిని చూసి, అద్భుత చిత్రాలు, నీలి చిత్రాలు చూసి నా జీవితం ఇలాగ అయిపోయిందండి. ఎందుకు? వయసు మీరిన ఆ తండ్రి ఆ చిన్న మనవరాలంటే ఆయన్ని ఎందుకు పాడు చేశాడంటే చూసిన దాని మీద తనకి చెప్పండి నిబంధన లేదు. కామాతృత అయిపోయింది, మృగంలాగా మారిపోయాడు, కామాంధుడైపోయాడు. కారణం ఏంటంటే చూసిన దానికి తను బానిస అయిపోయాడు. బిడ్డలారా, పవిత్రమైన దేవుని ఆలయంలో ఉన్నాం, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనము ఇతరులకి ఒక సాక్షులంగా ఉండాలి. జీవితంలో ఎప్పుడు కూడా ఈ నిబంధన మీరిపోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిబంధన కలిగిన వారంగా ఉండాలి. లేకపోతే మన బ్రతుకుల్లో ఉన్నత రాజ్యాన్ని మనం కోల్పోతాం. ఎంత బ్రతికంట ఇంత వెనకాల చచ్చాడండి అంటారు. అంటే ఎంత నువ్వు చేసినావని కాదు, కానీ నీ పరిశుద్ధత ఎలాగుంది, ప్రభువుకి నీకు సంబంధం ఎలాగుంది, నీ ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానేంద్రియాల మీద నీకు జయముందా? ధైర్యంగా చెప్పగలవా? ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది ఓడిపోయినవి ఏంటంటే వారు పడిపోతున్నారు. కారణం ఏంటంటే దావీదు పడిపోయాడు, ఆరాధకుడే. కారణం ఏంటంటే చూసిన దాన్ని ఏం చేశాడు? ఆశించాడు. దేవుని మహాకృపం బట్టి దైవజనుడు వెళ్ళి ఆ వ్యక్తి నువ్వే అని నాతాను చెప్పినప్పుడు దావీదులో ఉన్న మంచితనం ఏంటంటే ఆ పాపాన్ని ఒప్పుకొని వెక్కి వెక్కి ఇచ్చాడు. 51వ కీర్తన మీద చదువుకుంటే, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. సామెతల గ్రంథం 28:13లో, సామెతల గ్రంథం 28:13 అంటాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. వాటిని ఎవరైతే ఒప్పుకుంటారో, కొంతమందికి ఎవరికి తెలియదు, ఎవరు పాస్టర్ గారు నన్ను చూడట్లేదు, మా అమ్మ చూడట్లేదు, మా నాన్న చూడట్లేదు, మా అన్నయ్య చూడట్లేదు, ఎవరికి తెలియదని నువ్వు ఆశిస్తున్నావా? చూస్తున్నావా? జాగ్రత్త బిడ్డ. యవన బిడ్డలైనా పెద్దవారైనా ఎవరైనా ఈ కంటి మీద నీకు జయం ఉందా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ప్రభు అంటున్నాడు, ఆ కంటిని ఏం చేయాలా? 2 కన్నులతో పరలోకానికి వెళ్ళి కంటే ఏం చేయాలా అంటే ఇంటికి వెళ్ళి కన్ను ఓడ తీసుకున్నావు అనక. అలా చేయడు కాదు, అలా చేయకండి. ఒక ఆయన అలా ప్రసవం చేస్తున్న ఇంటికి వెళ్ళి ఒక ఏమొస్తాడు, కన్ను అభ్యంతరపరుస్తుందంటే ఓడబెక్కి ఉన్నాడట, గుడ్డోడు అయిపోతా. అలా కాదు, ఓడబెరుక్కోవడం అంటే ఫాస్టింగ్ ఉండు. ఏముండాలా?
ఏదైనా నువ్వు జయించలేకపోతే నీకు జయ జీవితం ఇచ్చే ఆ దేవుని సన్నిధి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఒకరోజు జయించలేని దాన్ని నువ్వు జయించే వ్యక్తిగా నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు పుట్టుక నుంచి పరిశుద్ధులు కాదు, అవునా? కాదు. రోజు దేవునితో నువ్వు సహవాసం చేస్తుంటే ఒకరోజు ఆయన పరిపూర్ణతలకు మనం ఎదుగుతాం. మనల్ని దేవుడు మారుస్తాడు ఖచ్చితంగా. దావీదు తప్పు చేశాడు, ఆ తప్పును కప్పెట్టుకోలేదు. ఆకాను తప్పు చేశాడు, ఆ తప్పును దాచిపెట్టాడు దొరికే వరకు. కొంతమంది దొరకనంత వరకు ఎలా ఉంటారంటే దొరబాబులేనట. దొరకనంత వరకు దొంగడు ఎలా ఉంటాడు? దొరబాబులాగే జీవిస్తాడు. ఆ కష్టపడేవాడిని చూసి నవ్వుతుంటాడు. వీడు దొరికిన తర్వాత దొరతనమో ఎగిరిపోతుంది. చెప్పకూడు ఆ చెరసాల్లో కటకటాల్లో ఉండి ఏడుస్తాడు, పశ్చాత్తాపడతాడు. కానీ ఖైదీగా జీవించవలసింది. బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ కంటి మీద జయం పొందిన వ్యక్తులంగా ఈరోజు ఉంటే నువ్వు మూత వేయబడిన పాత్ర కలిగిన ఒక ధ్వజస్తంభముగా దేవుని మందిరంలో నువ్వు నాటబడి వర్ధిల్లుతావు. అది దైవజనుడికి సంతోషం. పలానా తన యవన బిడ్డండి, పలానా కుటుంబం అండి ఒక ధ్వజస్తంభంగా ఉన్నారండి. ఏ విషయంలో కూడా లోకం నిన్ను చూస్తున్నప్పుడు ఈ విషయంలో మీరు బలహీనులు అని చెప్పేటట్లుగా ఉండకూడదు. ఆయన పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణంగా ఉందుగాక. సాధ్యమేనంటారా? సాధ్యమేనంటారా కదా? ఖచ్చితంగా సాధ్యమే. దీన్ని సాధన చేయాలి. ఫస్ట్ గారు మంచి మాట అన్నారు. దీన్ని ఏం చేయాలా? మనకి ఎక్సర్సైజ్ చేస్తుంటారు కొంతమంది, బాడీ ఫిట్నెస్ కోసం, 6 ప్యాక్ కోసం జిమ్లకి వెళ్ళి ఏం చేస్తారు? 6 ప్యాక్ వచ్చేస్తుంది వారం రోజులకి. ఎన్ని రోజులు? 1 నెల, 5-6 నెలల, సంవత్సరం తర్వాత మానేస్తే ఉంటుంది అది. మళ్ళీ ఊడిపోతుంది, మళ్ళీ బొజ్జు వచ్చేస్తుంది, మళ్ళా బొజ్జు వచ్చేస్తుంది, మళ్ళా మామూలే. విశ్వాస జీవితం కూడా అదే. పౌలు అంటాడు, ఈ దైవ శక్తి, దైవ సంతుష్టమైన భక్తి, ఈ లోకానుసరమైన సాధన కోసం మనుషులు ఎంతో తాపత్రయపడుతున్నారు. మనం జీవము కలిగిన రేమిని రాజ్యానికి వెళ్ళవలసిన మనము ఆ సాధనం ఏంటి? ఆ సాధనం అంటే రోజు ఎలాగా ఒక వ్యక్తి ఆ జిమ్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఈ ఫిట్నెస్ కోసం ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, రన్నింగ్ చేస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు. రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటే మనిషికి ఆరోగ్యం అని డాక్టర్లు చెప్తున్నారు కనుక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మరి ఆత్మీయ జీవితానికి ఎక్సర్సైజ్ ఏంటో తెలిసిన, రోజు కూడా లేచిన వెంటనే ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. లేచిన వెంటనే ఉదయ కాలంలో 1 గంట సమయమైనా ప్రభుతో నీకు సంబంధం ఉండాలి. చాలా మంది ఉదయాన్నే లేవరు. ఎప్పుడు లెగుస్తారు? సూర్యోదయం అయిపోయిన తర్వాత 10 గంటలకు లేచి అని చేసుకొని తినండి అంటే ప్రేయర్ చేసిన తర్వాత మాత్రమే అవి వచ్చి యజమాడు ప్రేయర్ చేసిన తర్వాత వచ్చి తింటున్నాయి. అంటే ఇక నిగ్రహ శక్తి. పోలీస్ డాగ్స్ ఉంటాయి, డిసిప్లిన్ తనకి చాలా ఎక్కువ. కుక్క పిల్లిని చూసిందంటే ఏం చేస్తుంది? పరిగెట్టి కరుస్తుంది. ఈ పోలీస్ కుక్కలన్నీ నిలబడ్డ ఒక పిల్లి వెళ్తుంటే ఏ కుక్క మొరగలేదు. అంటే అంతకి ఎంత నిగ్రహ శక్తి ఉందో చూడండి. మనుషులంగా నిగ్రహ శక్తి లేకపోతే, నీకు జయం లేకుండా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేవు. ఏసావు లాంటి బైబిల్ చెప్తుంది భ్రష్టుడు. ఏసావు లాంటి భ్రష్టుడు ఉంటాడు, ఉండునేమో అని నువ్వేం చేయాలంటే, ప్రభువా నేను అలా ఉండకూడదయ్యా. అందుకే నీవు రోజు కూడా ప్రతిసారి వారానికి 1 పూటైన ఉపవాసం ఉండి నీ శరీరం విషయంలో నీవు ఎక్కడ దేవునికి దూరస్తులు అయిపోతున్నావో జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని నీవే కాపాడుకోవాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ నువ్వు ఎక్కడైనా దేవునికి ఇష్టం కాకుండా లోకాశలు నిన్ను నలిగొడుతున్నాయేమో, నిన్ను ఈడ్చివేస్తున్నాయేమో చూసుకుంటే ఆ జ్యేష్ఠత్వం ఏది? మనందరం జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడ్డాం. దేవుని స్తోత్రం. ఎవరో తెలుసా? క్రీస్తు జ్యేష్ఠుడై ఉన్నాడు కనుక ఆ ప్రథమ ఫలమైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనమందరం కూడా జ్యేష్ఠుల స్వాస్థ్యం పొందడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తుచ్చమైన వాటి మీద, వ్యర్థమైన వాటి మీద నువ్వు మనసు పెట్టొద్దు. ఒక తెల్లంట బింది పెట్టుకొని బట్టలు ఉతకడానికి పల్లెటూరులో వెళ్తారు కదా, చెరువుకి వెళ్ళింది, కాలువ, పిల్లోడు కూర్చోబెట్టింది, బట్టలు ఉతుకుతుంది. ఆమెడ దూరంలో పనస చెట్టు, పనస పండు రాలింది, చూసింది, అది కొట్టుకొని వస్తుంది. పనస పండు కోసం ఆ చెరువులో బట్టలు ఆగేసి అది తెద్దాం అని దిగింది తల్లి. అది కొంచెం స్పీడ్గా ప్రవాహం కనుక వెళ్ళిపోయింది. దాని వెంట పడ్డది. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయింది. అది నెత్తి మీద పెట్టుకుని ఆఖరికి పట్టుకొని వచ్చింది.
గొట్టు మీద కూర్చున్న కుర్రోడు ఏమవుతాడు చెప్పండి? తల్లి దిగింది కనుక దిగిన వెంటనే కొడుకు కూడా దిగిపోయాడు. ఆ తల్లికి ఆ విషయం తెలియదు. పనసపండు అని పట్టుకొని వచ్చింది, కొడుకు లేడు. కొడుక అంటే ఇంకేం కొడుకు? అమ్మ దిగినప్పుడే నీటిలో దిగిపోయాడు, కొట్టుకుపోయాడు. ఎక్కడో తేలాడు, అప్పటికే చనిపోయాడు. కారణం ఏంటంటే తుచ్చమైన ఒక 20 రూపాయలు 100 రూపాయలు అనుకోండి, పనసపండు దొరుకుతుంది. ఆ తల్లి వివేచన జ్ఞానం లేక కొడుకు ఏమవుతాడో అన్నది తెలియక చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారో చెప్పండి? అమ్మ దిగింది కదా అని ఒడ్డున కూర్చున్న కుర్రోడు మీద మనసు లేకుండా పనసపండు మీద మనసు పెట్టి పనసపండు పట్టుకొని వచ్చింది, కానీ అమూల్యమైన వాగ్దాన ఫలం, దేవుడిచ్చిన బహుమానాన్ని కోల్పోయింది. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. చాలామంది తుచ్చమైన వాటి మీద, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టొద్దు. ఏది ఖ్యాతి కలిగినదో, ఏది శాశ్వతమైనదో, ఏది మనం గ్రహించాలో ఆ సువాసన మనలో ఉండుగాక. ఆమేన్. దేన్ని పడితే దాన్ని మనం ఆశించకూడదు, దేన్ని పడితే దాన్ని మనం తీసుకోవడానికి వీల్లేదు. ఇది నేను చేయను, ఇది నా జోలికి కాదు, ఇది నా వల్ల కాదు అని మనం యోసేపులాగా నిగ్రహశక్తి కలిగి పాపానికి పారిపోయే వరంగా ఉంటే మనలో దేవుడు ప్రయోజకులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. యాసవ్ అనుకుంటాడు, ఇచ్చేసాను అన్నాను కానీ నిజంగా వెళ్తుందా పాకెట్లోకి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యాసావు తీసుకున్నాడో, నమ్మాడు, విశ్వాసంతో పాకెట్లో పెట్టుకున్నాడు. ఏంటి జ్యేష్ఠత్వాన్ని? దేవుని స్తోత్రం కలుగునుగాక. యాసావు చరిత్రహీనుడైపోయాడు, యాకోబు కనుడిగా మార్చిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. ఇద్దరు ఒకే తల్లి కుటుంబం పుట్టినోలే, కానీ యాకోబు దేవుణ్ణి అని పిలువబడ్డాడు, యాసావు చరిత్ర ఇలా కనబట్టలేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా జయం కలిగి ఉండవలసిన వాసన ఏది పడితే దాన్ని ఆగ్రహించకుండా దేవుని యొక్క వాగ్దాన ఫలము ఎప్పుడూ స్మెల్ కనబడాల. మన కన్నులు ఎప్పుడూ కూడా పరలోక రాజ్యం గురించిన వాంఛ కలిగిన వారంగా ఉండాలి. ఆ బహుమానం పొందడానికే పరిగెత్తాలి తప్ప తుచ్చమైన వాటి మీద, వ్యర్థమైన వాటి మీద మనం ఎంత స్మెల్ వచ్చినా, ఎంత నిన్ను ప్రేరేపించినా నువ్వు అటు ఇటు తిరగకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభా, ముక్కు మీద కూడా మాకు జయం లేదయ్యా. ఎన్నో వాసనలు నీ చుట్టూ నిలబడతాయి. దేవుని పిల్లలంగా మన స్మెల్ అంతా క్రీస్తు సువాసనే, క్రీస్తు కొరకు ప్రకాశించే వారంగా మనం ఉండాలి తప్ప చాలా మంది వాటి మీద జయం పొందలేకపోవడం. శరీరాశలకు, లోకాశలకు, లోకంలో అంత మనుషులు ఆశించి పడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం చేయి ప్రభా, తుచ్చమైన వాటి మీద, వ్యర్థమైన వాటి మీద నేను మనసు పెట్టకుండా, యాసావు లాంటి భ్రష్టుడిని కాకుండా యాకోబులాగా పరుగు పెట్టడానికి, దర్శనం కలిగి ఉండడానికి, నీ వాగ్దానం కొరకు ఆరాటపడడానికి నాకు సహాయం చేయని అని అడుగుదాం. ప్రభా, నీ కృపా సహాయం వల్ల నీ బిడ్డల్ని, నన్ను నీ చేతిలో పెట్టు. జయము కావాలి ప్రభా. ధ్వజ సమూహంగా మా బ్రతుకులు ఉండాలయ్యా. ఎక్కడ మాలో నీకు ఇష్టం కానీ ఏ చేదైన వేరు లేకుండా, ఏ చేదైన వేరు నాలో మలవకుండా జాగ్రత్త పడడానికి బిడ్డలకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొకసారి చేతులెత్తి గట్టిగా. 4 విషయాలు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తానా? చెప్పనా? చర్మేంద్రియ చాపల్యం అంటే ఏనుగు తన చర్మం యొక్క దురదను బట్టి అది ముళ్ళు మీద నేను పాముతున్నాను అనుకుని గోతులో పడుతుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో మహా భక్తులు సైతం కూడా ఈ శరీర ఆశలు బట్టి పడిపోయిన వారు చాలామంది ఉన్నారు చరిత్రలో. ఈ ఆశలు, శరీర కోర్కుల కొరకు తాపత్రయపడి ఆత్మీయ భ్రష్టత్వం కలిగి జారిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఉదాహరణగా చాలామంది ఉన్నారు. కాబట్టి లోకంలో ఉన్నంతా శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మ తండ్రి వల్ల పుట్టినవి కాదు. అవి జయించే కృప కావాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృప నీ మీద ఉండాలి. అంతేకాదు ఆత్మచేత ముద్రింపబడాలి. దేని చేత? ఆత్మచేత నడిపింపబడాలి. శరీరానుసారంగా నడిపింపబడతారు. శరీరానుసారంగా నడిపింపబడితే దేవుని కార్యం మనం చూడము. ఎందరూ దేవుని ఆత్మచేత. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. 8, 14 అధ్యాయం వచనం చదవండి అమ్మా.
ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. స్తోత్రం చెప్పండి. దేవుని కుమారులు, నరుల కుమారులు అని రాయబడిన మాటలు మీకు కనబడతాయి ఆదికాండంలో. నరుల కుమారులు అనగా శరీర సంబంధులు. ఈరోజు శరీర సంబంధులు కాదు, శరీర కోరికల కొరకు కాదు. లోకంలో ఉన్న మనం ఎవరమంటే దైవములుగా, దేవుని స్తోత్రం, మీరు దైవములని. మన లోకంలో ఎలా ఉండాలంటే దేవుని యొక్క స్వరూపంగా మనం పిలువబడ్డాం, ఆయన రూపంలోకి మలచబడ్డాం. ఈ శరీరం నీది కాదు. అబ్బకానని సువర్తపురంలో గొప్ప గజ దొంగ, ఆయన మార్చబడిన తర్వాత రైల్లో ప్రయాణం చేస్తున్నాడంట. ఈ ప్యాకెట్ రైలు అంటారు కదా, ప్యాకెట్ ఆడతారు కదా, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. నాలుగో వ్యక్తి కోసం అబ్బకన్ మౌనంగా కూర్చొని మార్చబడిన తర్వాత గజ దొంగ, ఎంత గజ దొంగ అంటే సింహాసనం వడ్డానం కొట్టేసిన ఆయన అన్నట. సింహాసనం దేవస్థానంలో వడ్డానం కొట్టేసిన ఆయన, అంత పేరుగాంచిన గజ దొంగ మారిపోయాడు. సువార్త వల్ల మారిపోయాడు. సువార్తపురం అంతా సువార్త వెలుగులోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం. అబ్బాకాన్ మేనల్లు అందరూ సువార్త చేసి, ఎవరు సుధాకర్ గారు కూడా ఆయన వంశమే, సువార్త గారు సాక్ష్యం విని ఉంటారు. అబ్బాకాన్ అంటే మేనమామ. మారిపోయిన తర్వాత జర్నీ చేస్తున్నప్పుడు ఆ ప్యాకెట్ రైలు, అయ్యా మూడో వ్యక్తి, వాళ్ళ నాలుగో వ్యక్తి కోసం కావాలి, సార్ మాతో చేతులు కలపండి, మాతో వచ్చి ఆడండి, అలాగ ఒక్కరు కూర్చున్నారు కదా అంటే ఆయన అన్నాడంట, అయ్యా నా చేతులను నావి కాదన్నాడు. ఏమన్నాడు? ఈ చేతులు నావి కాదయ్యా అంటే వీళ్ళు ముగ్గురు ఒకసారి చూసారంటే, ఏంటి పిచ్చోడా, ఏంటి బంగారం లాంటి చేతులు ఉన్నాయి, ఈ చేతులు నావి కాదంటున్నారు ఏంటి అని వాళ్ళ ముగ్గురికి చాలా వింతగా. ఈయన వైపు చూస్తే మనిషి బాగానే ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఈ చేతులు నావి కాదంటున్నాడు, ఇంటి సంగతి అంటే ఏమండి ఏం మాట్లాడుతున్నారంటే, అవునయ్యా మీకు అర్థం కాలేదా, ఈ చేతులే నావనుకుంటున్నారు కదా, కాదు ఏంటి సంగతి అంటే అప్పుడు చెప్తున్నాడట, అయ్యా నా పేరు అబ్బకాన్, నా తల హెయిర్ స్టైల్ అంతా మారిపోయింది, అందుకే నన్ను గుర్తుపట్టలేదు. పేపర్లో కూడా వచ్చి ఉంటుంది, సువర్తపురంలో గజ దొంగను నేను. ఈ చేతులతో పేకలు పిక్కాను, అనేక మందిని హత్యం చేశాను, ఈ చేతులు కత్తి పట్టుకుని ఉండేవి, ఈ చేతులు బ్రాంది బాసులు ఉండేవి, ఈ చేతులు మీకంటే పేక ముక్కలు భయంకరంగా ఆడి అనేక మందిని చెప్పేసరికి కళ్ళు జిగేలం అన్నాయి. మరి ఏమైంది? ఈ క్రీస్తు నా జీవితంలో ప్రవేశించిన తర్వాత ఈ చేతులు ఆయనకు సమర్పించుకున్నాను. నా మనస్సు, నా జీవితం, నా పాదాలు అన్నీ కూడా, ఇదిగో దేవా నా జీవితం, ఆ పాద మస్తకం ఆయనకి అంకితం చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆడలేనంటే వాళ్ళు మారిపోయారంట, వాళ్ళు బోరుమని ఏడుస్తున్నారంట. ఏంటంటే సమర్పణ. దేవుని స్తోత్రం. నిజమేనా చెప్పండి? ఇదిగో దేవా నా జీవితం. చెప్పండి ఆ మాటల భావన ఏంటి? ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం అంటే అరికాలు మొదలుకొని మస్తకం అంటే శిరస్సు వరకు నీకే. క్రైస్తవులంట అబద్ధాలు చెప్పరంట, అబద్ధాలని పాడుతారంట. ఏం చేస్తారు? దశమ భాగం తీయలేని ఎంతమంది ఉన్నారు? దేవునికి ఇచ్చాడు, దశమ భాగం తీస్తున్నావా? దశమ భాగం నీది కాదు, నీదా? దేవుడు ఒక 10 లక్షలు ఇచ్చాడు, ఎంత తీయాలో దశమ భాగం? ఎంత తీస్తున్నావా? చాలాసార్లు మీ జీవితాల్లో సక్సెస్ అనేది మీకు ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, అంటున్నావు ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకు అంకితం. సమర్పణ వచ్చేసరికి నీ జీవితంలో ఏమి చేయలేకపోతున్నావు, పరిచర్య కొరకు ఏమి చేయవు. దేవుని కొరకు సేవ అభివృద్ధి ఎలా అవుతుందంటే సమర్పణ జీవితం మీదే ఉంటుంది. నీ శరీరం నీది కాదు అంటున్నావు, ఈ డబ్బులు నీవు కాదు, ఈ పిల్లలు నీవు కాదు, నీకున్నది ఏది నీది కాదు. ఎవరిచ్చారు? ప్రభు నీకు ఇచ్చారు. ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? ప్రభుకు నువ్వేం ఇస్తున్నావు? ప్రభుకి నీకు త్యాగం ఎలాంటిది? నీ సమర్పణ జీవితం మీదే ఉంది. చాలామంది ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుంది, ఈ లోకంలోకి ఏమీ తేలేదు. ఈ లోకంలో నుంచి మనం ఏమీ పూచకపోలో కూడా బ్రతుకుంటుండగానే ప్రభువా ఈ జీవితంలో నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా సంఘం, నా పరిచర్య నీ కృప వల్ల నేను కలిగి ఉన్నాం, మాకున్నదంతా నువ్వు ఇచ్చిందే అంటున్నాం. కానీ ప్రభువుకు సమర్పణ కలిగిన వారంగా బ్రతకాలి. ప్రభువా ఇదిగో నా బిడ్డలు, ఇదిగో నా వ్యాపారం, నా ఉద్యోగం, నా చదువు, నా ఉన్నదంతా నీవు ఇచ్చిందే. నీ శరీరం ఆపాద మస్తకం ప్రభు వల్ల నువ్వు పొందిన కృప అని గ్రహిస్తే
ఎప్పుడు కూడా ఏది అనుభవించినా అందులో దేవుని కనపరుస్తావు. అప్పుడు సంఘం పరిచర్య ఎలా ఉంటుంది తెలిసిన? గొప్ప కార్యాలు, గొప్ప పరిచర్య. పౌలు భక్తుడికి ఉన్న అదే అతిశయం ఏదైనా ఉంటే, నా ఆత్మలు మిమ్మల్ని బట్టి నేను అతిశయిస్తున్నానని దైవజనుడు మిమ్మల్ని బట్టి సంతోషించాల. పరిచర్య విధానం అది. సంఘంలో పెద్దలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కదా, తలమెరిసిన వృద్ధులు ఉంటారు. ఒక్కొక్క బాధ్యతను ఒక్కొక్కరు తీసుకోగలగాల. ఏం చేయాలా? రెస్పాన్సిబిలిటీస్ నాకు కాదులే అని అనుకుంటే పరిచర్య ముందుకెళ్ళదు. పరిచర్యలో మీరు ప్రభు ఫలాలుగా దేవుడు తన దాసులకు ఇచ్చిన సంఘములో ఉన్న బిడ్డలు ఒక్కొక్కరు వంతుల్లో అందరూ ఒకే పని చేయలేరు. తలాంతులు రకరకాలుగా ఉంటాయి. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతుల్ని ఒక్కటికి ఇచ్చిన వాడు నాకు పాస్టర్ గారు ఒకటి ఇచ్చాడని కప్పిట్టితే కాదు. ఆ ఒక్క దాంట్లో నా నమ్మకం ఉంటే, దేవుని స్తోత్రం, ఒక సండే స్కూల్ పరిచర్యలో నువ్వు నమ్మకం ఉంటే రేపు యూత్ పరిచర్యలోకి దేవుడు నేను తీసుకొస్తాడు. ఆమె ఈ పిల్లలతోటి నేను ఎంతకాలం పడాలి అని అనుకోకూడదు. ఆ సండే స్కూల్ పిల్లల్లో నువ్వు పరిచర్య చేస్తున్నా నిన్ను యవనస్తుల పరిచర్యలోకి దేవుడు తీసుకెళ్తాడు. తర్వాత సంఘ పరిచర్యలోకి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా ఉంటున్నావా? దేవునికి నువ్వేం చేస్తున్నావు? నీ దేహం అంతా, ఆయన శరీరం అంతా నీ కొరకు నలగట్టబడ్డది. పౌలది అంటాడు, ఇదంతా నీ కృపే కదా. నేనేమై ఉన్నానో అది దేవుని అతిశయించవలసినవి చాలా ఉంటాయి. కొంతమంది చర్చిలోకి వస్తారు, నేను కలెక్టర్ గారిని అంటే కలెక్టర్ అయినా, ఎంఆర్ఓ అయినా, నువ్వెవరివైనా సంఘంలోకి వచ్చేసరికి సమానమే. స్తోత్రం. ఎవరైనా సరే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక పాత్రగా, ఒక అమూల్యమైన బిడ్డగా నువ్వు ప్రకాశించాలి. నువ్వు ఎవరివైనా, చదువుకున్నా చదువు రాకపోయినా, సంఘంలో తారతమ్యం లేదు. సంఘంలో అందరూ అలాంటి మనసు కలిగి ఉంటే ఏమవుతుందో తెలిసిన, మీరు లోకానికి ఒక వెలుగుగా ఉంటారు, లోకానికి ఒక జ్యోతిగా ఉంటారు, ఒక మోడల్ చర్చిగా ఎక్కడున్న వారైనా ఈ మహిమను చూడగలుగుతారు. ఈ పరిచర్లో బాలిపగుస్తులు కాగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. కొన్ని సంఘాల్లో చూడండి, విభేదాలు, కొట్లాట్లు, తారతమ్యాలు, దురద, చర్మం తేట, ఏనికి కొంతమంది దురద వస్తే ఏం చేస్తా తెలిసిన, ఇక్కడ అంటాడు, ఈడెక్కడికి కొంతమంది కులకలం. ఏ దురద? కుల దురద. మాది ఆ కులం అండి, మీ పక్కన కూర్చుంటున్నాం, మీతో కలిసి తింటాం. సంఘాల్లో కులాలు ఉండొచ్చా? ధనగరం ఉండొచ్చా? ఏది ఉండకూడదండి. మీలో నేను ఉన్నదని చెప్పట్లేదు, కానీ చాలా చర్చెస్లో ఇవి ఉన్నాయి. మీరు ఇటువైపు కృష్ణా జిల్లా వెళ్తే చాలా చర్చెస్, కమ్మోళ్ళకు ఒక చర్చ్ అంట, కాపోళ్ళకు ఒక చర్చ్ అంట, మరి తక్కువ కులాలకు వేరే చర్చ్ అంట. అలా ఉండకూడదు. చర్చెస్లో దేవుని పిల్లలమైన మనము తప్పనిసరిగా ఏం చేయాలంటే ఇవన్నీ ఏమైపోవాలో రూపుమాపబడాలి. యేసుక్రీస్తు శరీరంలో మనమందరము సమానమే. స్తోత్రం. దేవుని పిల్లలమైన మనమందరము కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కనుక ఖచ్చితంగా అవన్నీ కొట్టువేయబడాలంటే ఈ దహన బలిగా, అనగా బలిపీఠం దగ్గర ఒక బలిపశు వచ్చిందనుకో, మొదట ఏం చేస్తాడు తెలిసిన యాజకుడు దాన్ని ఛేదిస్తాడు. ఛేదించిన తర్వాత ఆ బలిపశు యొక్క చర్మాన్ని తీసేస్తాడు. చర్మాన్ని తీసిన తర్వాత ముక్కలుగా తునకలుగా చేయబడుతుంది. అప్పుడు ఆ బలిపీఠం మీద, ఆ కట్టెల మీద ఆ పశుమాంసం పెడితే అప్పుడు యెహోవాకి అది ఇంపైన సువాసన. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకు నీకు అంకితం అంటే, ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు తునకలు అయిపోతావు. దేవుని స్తోత్రం. అంటే మీకు అర్థమవుతుందా? మొక్కలు చేయబడాలి. ఏదైనా నీలో అహం ఉంటే మొక్కలు చేయబడాలి. నీలో ఏ గర్వం ఉండడానికి వీల్లేదు. గర్విష్ఠులు అణిసివేస్తాడు, దీనులను బలిపీఠం దగ్గర వచ్చి ఎప్పుడైతే అలా తునకలు అవుతావో అప్పుడే దేవుడు అంగీకరిస్తాడు. ఆ నిప్పు కాలుస్తున్నప్పుడు కూడా కొన్ని మొక్కలు ఏమవుతాయి తెలిసిన, ఎగిరెగిరి పడుతుంటాయి. అప్పుడు ఆ యాజకుడి దగ్గర మంగళ గరిట ఉంటుంది, ఎగరిటి. ఆ ఎగిరిపడిన వాటిని అలా వదిలేస్తే కుళ్ళిపోతాయి, కంపు కడతాయి, కాకులు గద్దలు పాలవుతాయి. కొన్ని మొక్కలు అమ్మో కాల్ చేస్తున్నాడు, మేము ఈ చర్చ కాకపోతే ఆ చర్చకి వెళ్ళిపోతామని పరిగెడతారు. అలా పరిగెడితే కంపు కొడుతుంది నీ జీవితం. ఎక్కడ దేవుడు నిన్ను నాటాడు, ఏ సంఘంలో ఉంచాడో అక్కడే నీ ఆత్మీయ జీవితం అంతవరకు ఉండుగాక. ఎగిరెగిరి పడకూడదు. మా పాస్టర్ గారి కంటే ఆ పాస్టర్ గారు బాగున్నారు, ఏదో పెద్దగా కనబడుతున్నారు, తెల్ల చొక్కా వేసుకున్న పాస్టర్ గారి కంటే నల్ల చొక్కా వేసుకున్న పాస్టర్ గారు, షూట్ వేసుకున్న పాస్టర్ గారు, కొంతమంది వెర్రి గొర్రెలుగా వెళ్ళకూడదు. దేవా దైవజనుడు నన్ను ఈ స్థలంలో అంతవరకు ఆ తీర్మానంతోనే ఉండాలి.
అంతవరకు ఆ సమర్పణ ఉండాలా. దైవజనుడు గుచ్చుతుంటాడు, ఆ ముండ్లగొరటికి వచ్చి నిన్ను గుచ్చుతుంటే అమ్మో గుచ్చేసారి చూడాలని అనకూడదు. దేవుని వాక్యం చేత హెచ్చరించి చెప్తున్నప్పుడు ఆ గొచ్చబడిన మొక్క మళ్ళా బలిపీఠం దగ్గరకు వస్తే ప్రభువుకి అంగీకారంగా ఉంటుంది. గొచ్చబడిన మొక్క గొచ్చబడ్డానికి ఇష్టపడకుండా అలాగే ఉండేదాన్ని కుళ్ళు కంపు వస్తుంది, కాకులు గద్దలు ఎత్తుకుపోతాయి. ఇంకా సంఘంలో సహవాసం ఉండదు, ఆత్మీయ జీవితం పతనం అయిపోతుంది. సంఘంలో చాలా క్రమశిక్షణ ఉండాలి. సంఘంలో అందరూ కూడా దేవుడు ఆశించినట్లుగా దేవుని చేత చెక్కబడితే పరమగీతంలో ఒక మాట ఉంది, చదువుతాను చూడండి ఒకసారి. పరమగీతములు 6వ అధ్యాయం, నేను ముగిస్తాను సమయం. పరమగీతము గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చూడండి అన్నమాట. సంధ్యారాగం చూపట్టుచు అనే మాట ఉంటుంది, చదవండి ఎవరైనా. సంధ్యారాగం ఎన్నో వచనం ఉన్నా? 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. సంధ్యారాగము చూపట్టుచు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలో కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? ఈమె ఎవరు అంటే ఎవరు? ఆమె సంఘం. ఎవరు ఆమె? సార్వత్రిక సంఘం. సంధ్యారాగం చూపెట్టుచు చంద్రబింబమంత అందము గలదై అంటున్నాడు అక్కడ. సూర్యునంత స్వచ్ఛత కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. సంఘంలో ఉండవలసిన కొన్ని లక్షణాలు ఇలా చూడండి. ఆధ్యాత్మిక జీవితంలో సార్వత్రిక సంఘం అనగా దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వధువు సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ఈమె ఎవరు అంటే చర్చ్. ఈమె ఎలా ఉండాలంటే సంధ్యారాగం నోట్లో ఉండాలి. ఇప్పుడు కూడా ఏ రాగం ఉండాలా? సంధ్యారాగం అంటే అర్థం ఏంటి? మార్నింగ్ ప్రైజింగ్. నీ జీవితంలో కీర్తనకారుడు సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉంటుంది, ఉదయం సంతోషం కలుగుతుంది. ఎవడైనా నువ్వు క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే నిన్ను నీ ఇంట్లో వారి ద్వేషిస్తారు. ఎవరైనా పాస్టర్ గారు వెంటకలు భుజం నన్ను అంటారు. చాలామంది ఎవరొస్తున్న నాతో వస్తుంటారు, పాస్టర్ గారు వెంటకలు తిరుగు ఇంకంటే సేవకుడు అయిపో అంటారు. ఆమె అని అంటాను నేను. అంతకంటే భాగ్యం ఉంది. నేను పాస్టర్ గారికి అలాగే సేవ చేసేవాడిని. 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చర్చికి వెళ్ళి అందరికంటే ఆ ఊళ్ళో వచ్చేవారు కాదు. 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నేనే చర్చిని క్లీన్ చేసేవాడిని. పాస్టర్ గారు వచ్చేసరికి డయాస్ అంతా సిద్ధపరిచి మైక్ ఇచ్చి, ఎక్కడైనా మీటింగ్ అంటే సైకిల్ ఉండేది, సైకిల్ కట్టుకుంటాము, ఈ మైక్ యాంప్లిఫైర్ అన్ని బరకాలని తీసుకెళ్ళి ఆ విలేజ్లో మీటింగ్ జరగక ముందే నేనే అన్నీ అరేంజ్ చేసేవాడిని. ప్రతిఫలం ఏంటో తెలుసా? సేవకుడి మీద ఉన్న అభిషేకం నా మీదకి వచ్చింది. ఆ సేవ ప్రతిఫలం నేను అనుభవించి చెప్తున్నాను. నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు. ముఖం కూడా చూడడానికి ఫోటో కూడా లేదు. తల్లి కష్టపడి పెంచింది దేవుని కృప వల్ల. ఆమె ప్రభు నమ్ముకోబెట్టుకే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఆమె చదువులేదు కానీ యేసు ప్రభు నాకు ఇచ్చింది. సండే స్కూల్కి నడిపించేది. 7 కిలోమీటర్లు ఆ పుట్టిన వెంటనే మోసుకొని వెళ్ళేది, సండే స్కూల్కి తీసుకెళ్ళేది. నాకు నేర్పించిన విధానం. నేను చెడిపోవాలి నిజంగా. నేను సండే స్కూల్కి వెళ్ళి అలా పరిచయం చేసిన ఒక కాలం వచ్చేసరికి, ఇంజనీరింగ్ చదువుకున్న ఏజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, లోకాశాలు వచ్చాయి. ఎప్పుడో చేద్దామని అనుకున్న ఇష్టానుసారంగా వెళ్ళబోయాను కానీ వెళ్ళలేదు దేవుడు. ఆ తల్లి కన్నీటి ప్రార్థన. ఒకరోజు మీటింగ్స్లో నేను ఇలాగ పరిచయం చేయడానికి నన్ను పాస్టర్ గారు పిలిచేవారు. పరిచయం బాగా చేసేవాడిని. ఆ వాక్యం వెనకాలండి వినేవాడిని. ఆ దైవజనులు మాట్లాడుతుంటే ప్రవచనం నాకు వచ్చి నా గుండెల్లోకి చొచ్చుకుంది. ఆ యవనస్తుడు నువ్వే అంటే ఆయన జనరల్గా మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ నా హృదయాన్ని తాకాడు. ఆ రాత్రి వెక్కి ఏడ్చి ప్రభువుని నా హృదయంలోకి చేర్చుకున్నాను. ఎవరైనా బాప్తిజం తీసుకుంటారంటే వెంటనే చెయ్యి ఎత్తి చూపించాను. కట్టు బట్టలతోటి బట్టలు లేకుండా బాప్తిని తీసుకున్నాను. అలా బాప్తిని తీసుకొని ఆత్మీయ జీవితంలోకి వచ్చాను. ప్రార్థన చేసుకునేవాడిని. అప్పటికి ఇంజనీరింగ్ అయిపోయింది. ప్రభు నా జీవితం పట్ల చిత్తం ఏంటంటే ప్రభు మాట్లాడారు, సేవ చేయాలి, నా సేవ చేయాలని దర్శనమిస్తే పాస్టర్ గారు చెప్తే దేవుని సేవ చేయవలసిన అవసరం ఉంది బాబు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మా అమ్మతో చెప్తే, బాబు మనం పేదోళ్ళం కదా, ఇంత చదువుకున్నావు, సేవకులకే నువ్వు సపోర్ట్ చేయొచ్చు, జాబ్ చేసుకొని సేవ చేద్దిగానంటే అదే మంచిది అనిపించింది. నేను అలా వెళ్ళబోతుంటే మళ్ళా ప్రభు మాట్లాడాడు, లేదు నీ తల్లి గర్భంలో నిన్ను పిండంగా నేను ఎన్నుకున్నది నాకు ప్రతిష్ఠుడివి, నువ్వు జాబ్ చేయొద్దు, సేవ ట్రైనింగ్కి వెళ్ళాలని క్లియర్గా ప్రభు మాట్లాడాడు వాక్యం ద్వారా ప్రభు మాట్లాడడాన్ని బట్టి
మరలా మా అమ్మతో చెప్తే అమ్మ ఒప్పుకోలేదు. ఎప్పుడు అమ్మని ఎదిరించేవాడిని కాదు. అమ్మ ఒప్పుకుంటేనే వెళ్తాను ప్రభా, నువ్వు అమ్మతో మాట్లాడు, నాతో మాట్లాడింది నువ్వు నిజమైతే. మా అమ్మ బాబు సేవకి వెళ్ళు అంటేనే వెళ్తాను, నేను లేకపోతే వెళ్ళను అని మళ్ళీ 3 days ఫాస్టింగ్ ప్రేయర్కి డిక్లేర్ చేసుకుని చర్చిలోకి వెళ్ళిపోయి ఫాస్టింగ్ ఉన్నాను ఒక్కనే. గురువారం, ఫ్రైడే, సాటర్డే ఫాస్టింగ్ ఉండి అక్కడ ఆదివారం సాక్ష్యం చెప్పి ఇంటికి వచ్చాను, మా ఊరు వచ్చాను. అమ్మ ఏమన్నదో తెలుసా, బాబు దేవుడు నీతో చెప్పిందే చెయ్యి. ఏం చెప్పాడు? సేవ. ఏమ్మా అంటే దేవుడు నాతో మాట్లాడాడు బాబు, నీకు ఇచ్చిన బిడ్డను నాకు ఇవ్వా, నా పని చేస్తే నేను ఊరుకుంటానా అని. అప్పుడు అమ్మ ఇష్టపూర్వకంగా చెప్పిన తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. స్తోత్రం చెప్పండి. అలాగ దేవుని సేవకు వచ్చాను. దేవుడు నాకు ఏం తక్కువ చేయలేదు. చాలా కష్టాలు పడ్డాను, అవమానాలు, నిందలు, కొట్టబడ్డాను, అనేక పస్తులు ఉన్నాను, అనేక శ్రమలు అనుభవించాను. ఇవన్నీ నేను ఎందుకు అనుభవిస్తున్నానంటే ప్రభు కోసమే. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కేవలం కృప. నా తల్లి కూడా ఇప్పుడు నాతో లేదు. ఆమె చూస్తే ఎంత ఆనందించేది. కానీ నాకు తల్లిగా తండ్రిగా ఉండి నన్ను నిలబెట్టి నన్ను అనేక మంది దీవెనకరంగా చేస్తున్న దేవునికే నేను ఎల్లప్పుడూ కృతజ్ఞునై ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే పరిచర్య, యవనస్తులైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సంఘములో ఒక మలచబడిన వ్యక్తులుగా ఉంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని కొరకు ఒక మార్పు కలిగిన వారై ఒక్కొక్క పాత్ర, ఎవరు తక్కువలు ఎక్కువ లేరు. దేవుని దాసులకి అందరూ సమానమే. బాధ్యతలు బట్టి కొంతమంది సంఘ పెద్దలు ఉంటారు, కొంతమంది యవనస్తులు ఉంటారు, కొంతమంది ఎవరు పనిలో వారు. దేవుని స్తోత్రం. బరకాలు వేసేవారు ఉంటారు, పట్లు దులిపేవారు ఉంటారు, జోళ్ళు పేర్చేవారు ఉంటారు, పాస్టర్ గారి దగ్గరగా ఉండి కనబడేవారు ఉంటారు. అంత మాత్రాన పాస్టర్ గారు పక్కనే ఉన్న కీబోర్డు వాయిస్తున్న బాబు చాలా గొప్పవాడా? కాదు. ఈ 5 ఏళ్ళలో ఏది గొప్పది? ఏది గొప్పది? తంబవేలా? ఏం బలంగా ఉంది కదా, అదనమాట. ఈ చిటకన వేలు చిన్నది కదా, తీసేద్దామా? ఇలా పిడుగులు పెట్టండి, ఏదైనా పట్టుకోండి, గ్రిప్ ఉంటుందా? గ్రహించండి. అందరూ ఒకటే, తారతమ్యం లేకుండా ఏకాత్మ కలిగి ఐక్యతతో సంఘ పరిచర్య కొరకు ఈ సమకూర్పులో ఎవరైనా దేవుని సేవకుని గురించి కానీ, మందిరాన్ని గురించి కానీ, పరిచర్య గురించి కానీ ఎవరైనా కానీ అర్థం కాని వారు మాట్లాడుతుంటప్పుడు వెంటనే కాదు అని చెప్పాలి. గుసగుసలకు కానీ పరిచర్యకు వ్యతిరేకంగా ఎవరైనా విభిన్నమైన విత్తనాలు విత్తేవారు మాట్లాడినా సపోర్ట్ చేయకూడదు. అర్థమవుతుందా మీకు? అలాగా మీరు ఆత్మీయ జీవితంలో చక్కబడితే మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. సంఘములో ఒక ఎలాగ సొలొమోను కట్టిన ఆ మూల పిల్లర్స్, ఆ ధ్వజస్తంభాలు మందిరానికి అలంకారాలు అన్నమాట. అవి మందిరంలో ఒక అలంకారంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఆ మూత మీ జీవితాల్లో జ్ఞానేంద్రియాలు ఏం చేయాలా? మీరు మూత వేసుకోవాలి. చర్మేంద్రియ చాపల్యం అంటే ఈ శరీర కోరికల చేత కొంతమంది శరీరాన్ని జయించలేరు. అన్ని జయించిన ఈ శరీరం ఎప్పుడు కూడా ఆగుతూనే ఉంటుంది. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని జయించే మార్గం ఏంటంటే నిన్ను నీవు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా నలుగొట్టుకుంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఒకరోజు శరీరం నువ్వేం చేయమంటావు అదే చేస్తుంది. స్తోత్రం. నేనేం చేయదు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఎలానగా చదవండి. శరీరేచ్ఛలు విత్తువాడు శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంటను కోయును. దేవుని స్తోత్రం. ఈ శరీర ఇచ్చలను బట్టి విత్తేవారు శరీర కార్యాలను బట్టి పంట కోస్తారు. శరీరంలో ఉన్నదంతా నేత్రాశ, జీవడంబం, శరీర కార్యాలు. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. అయితే మనం దత్తపుత్రాత్మను కలిగిన వారమే. అపోస్తుడైన పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా
నడుచుకునుడి, అప్పుడు అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చలేరు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా అందుకే ఆత్మ చేత ముద్రింపబడాల. సంఘంలో ప్రతి వ్యక్తి కూడా, అయ్యా నన్ను నీ ఆత్మతో ముద్రించు నాయనా, నీ శక్తి కావాలి ప్రభువా, నీ ఆత్మాభిషేకం కావాలంటే ఈ ఆత్మతో ఎవరైతే ముద్రింపబడతారో, ఆత్మలో జీవిస్తారో, ఆత్మలో అడుగులు వేస్తారో, ఆత్మలో పాడుతారో, ఆత్మలో చలిస్తారో, దేవుని ఆత్మకు ఎంతనే స్పందన కలిగి ఉంటారో, శరీరము దాని ఇచ్చలో సిలువ వేసిన వారు అవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మను ఎదిరించకూడదు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యమైన వెలుగు మీ దగ్గరకు వస్తున్నప్పుడు డిలే చేయకూడదు. ఏం చేయకూడదు? ఈరోజు దేవుడు ఏ విషయంలో మాట్లాడాడో ఆ విషయంలో ఆత్మకు నువ్వు లోబడితే నువ్వు జయించే బిడ్డగా మారిపోతావు. రేపండి అంటే రేపు నీది కాదు, రేపు ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఈరోజు నీవు ఏ విషయంలో ఉన్నావు, ఏ శరీర కార్యాలు, ఏ నీ జీవితంలో ఆ యొక్క జయించలేని పరిస్థితులు, ఏ ఏ ఆ అవయవాలు నిన్ను వ్యతిరేకంగా శరీరానికి ఆత్మకు పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో ఖచ్చితంగా దేవుని ఆత్మ ద్వారా జయించలేని కార్యాలని సిలువ మూలంగా, దేవుని స్తోత్రం, ఉపవాస మూలంగా, ప్రార్థన మూలంగా, వాక్యం మూలంగా నువ్వు దాన్ని సిలువ వేసేసి నువ్వు క్రీస్తు కూడా లేపబడిన అనుభవం కలిగి ఉంటావు. గట్టిగా స్తోత్రం చేద్దామా? సాతానికి అవకాశం లేకుండా క్రీస్తు యేసు సంబంధులుగా నిత్య జీవం అనే పంటను నువ్వు చూడబోతున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మీయంగా సంఘము సంధ్యారాగం చూపట్టాలంటే ఎప్పుడు నీతి నోటిలో సాయంకాలం ఏడుపు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నీ నోటిలో ఉండవలసింది, నీ ఇంట్లో ఉండవలసింది స్తుతియాగా ఉండాలి. మార్నింగ్ ప్రైజింగ్ ఉండాలి. తర్వాత అంటాడు చంద్రుడు అంతా అందము కలిగినది. చంద్రుడు అందానికి మూలమా? చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు, కానీ అందం ఎలాగొస్తుంది? సూర్యుని కక్షలోకి చంద్రుడు వచ్చినప్పుడు ప్రకాశిస్తాడు, తెలుసు కదా. చంద్రుడికి అందానికి సీక్రెట్ ఏంటంటే ఆ సూర్యుని కక్షలోకి వచ్చినప్పుడు ఆ సూర్యకిరణాలు చంద్రుడి మీద పడితేనే చంద్రుడు అందంగా ప్రకాశిస్తాడు. ఎప్పుడు ఆయన పిల్లలమైన మనం ఆ నీతి సూర్యుని కక్షలోనే ఉండాలి. ఆ కిరణాలు మన మీద పడితేనే, నీ మోకాలంటే నల్లబడితే ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తారు, ఉన్న ముఖం కాస్త ఇంకా నల్లగా అయిపోతుంది కదా. నీ అందానికి సౌందర్యానికి మూలం ఏంటో తెలిసినా అమ్మా, మోకరించి ప్రార్థించడమే. ట్రై చేయండి. ఎప్పుడైనా ఎవరైనా అందంగా కనబడాలంటే మోకాలు వేసి ప్రార్థన చేయండి, మీ ముఖం ప్రకాశిస్తుంది. స్తోత్రం. నిజం చెప్తున్నా, నిజం, సీక్రెట్ అదే. మోకాలు వేసి ప్రార్థన చేస్తే మీ ముఖ తేజేస్తే ఎలా ఉంటుంది తెలిసిన? ఎస్తేరుకి అందం ఎక్కడిది? ఎస్తేరు మిగతా కన్యల కంటే అందం ఉంది అనుకుంటున్నారా? అంతకంటే అందగత్తులు ఉన్నారు, వస్తే అందగత్తే, కానీ తృణీకరింపబడింది. మిగతా కన్యకులు కూడా ఉన్నారు, కానీ హేగే నిర్ణయించిన అలంకారాలు కాక ఎస్తేరు మరి ఏమీ కోనలేదంట. హేగే ఎవరంటే పరిశుద్ధాత్మునికి సూచన. పరిశుద్ధాత్ముడు ఉండమన్న చోట్లో పరిశుద్ధాత్ముడు ఎలాగ నిన్ను మలుస్తాడు, అలాగైతే ఎవరైతే ఉంటారో నీ తల మీదకి కిరీటం వచ్చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. చంద్రుడంత అందం కలిగిన సంఘంగా మీరు ఉండాలి. మీ అందానికి, సౌందర్యానికి ప్రభువు ఆనందించాలి. చంద్రుడిని చూసి ఎవరైనా నవ్వుతారు? ఏడుస్తున్న చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. ఎవడు ఏడుస్తారు? దొంగడు ఏడుస్తాడు. ఆడికి చంద్రుడి కాంతి పడదు, అవునా? చీకటి రాత్రులే బాగుతాయి. కాబట్టి చంద్రుడు అంత అందం కలిగిన, సౌందర్యం కలిగిన సంఘంగా మీరుందురుగాక. మూడవదిగా ఊహిత. తర్వాత అంటాడు సూర్యుని అంత స్వచ్ఛత. సూర్యుని అంత స్వచ్ఛత. చూడండి ఒకసారి ఆ మిట్ట మధ్యాహ్నం సూర్యుని ఎవరైనా చూడగలరా? అంత స్వచ్ఛత, మచ్చ, ముడత, డాగు, కలంకం లేని నీతి సూర్యుని పిల్లలంగా మీరు బ్రతకాలి. ఆమె చెప్పండి. సంఘంలో అలాంటి నీతి సూర్యులు ఎవరిలోని, ఈ పిల్లోడు మంచోడేగానండి కానీ అన్నం అనుకో కూని ఉంటుంది, కానీ అనుకోకూడదు, మంచోడే మంచోడే స్తోత్రం అని చెప్పాలి. కానీ అన్నవా అక్కడ ఏదో ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డల్లో స్వచ్ఛత ఉండాలి, యథార్థత ఉండాలి. ఏముండాలా? సూర్యునంత స్వచ్ఛత, కళలు కలిగిన వారంగా ఉండాలి. తర్వాత ఏమంటాడు? ఊహిత సైన్య సమభీకర రూపుని. ఊహిత సైన్యము అంటే ఆర్మీని చూడండి, వాళ్ళ క్రమం ఉంటుంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఎందుకు కొడతాను, రైటే కొడతానట, అవుట్ తను తూసేస్తారు అనమాట. క్రమం ఉండాలి సంఘానికి, ఒక క్రమశిక్షణ ఉండాలి. నాయకుడు ఎలా నడిపిస్తున్నాడో మీరు అన్ని విషయాల్లో క్రమశిక్షణ కలిగిన వారు ఉంటే ఆ సంఘం ప్రభు ఎదుటి నిలబడుతుంది, ప్రభు మహిమ కొరకు ప్రకాశిస్తుంది. అలాంటి కృపలో ఈ అభిమించి మీరందరూ పరిచయలు అంతవరకు ప్రభు మిమ్మల్ని జయించేవారుగా, ధ్వజస్తంభాలుగా దేవుని మందిరంలో నాటబడి నిగ్రహ శక్తి కలిగిన వారై, పంచేంద్రియాల మీద జయము కలిగిన వారై ప్రభు రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక.
చేతులు తామని చెప్పండి. థ్యాంక్ యూ మాస్టర్. అందరికీ వందనాలు. ప్రభు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చప్పలు కొడదాం. శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన అమూల్యమైన మాటలు సేవకులు మనకి వినిపించారు. ఈ మాటలు మనకి ఇంట్లో ఉండిపోతే దొరకవు. ఈ మాటలు పనికి వెళ్తే దొరకవు, జంక్షన్లో ఉంటే దొరకవు, బంధువుల ఇంటికి వెళ్తే దొరకవు. బంధువుల ఇంటి దగ్గర ఏం దొరుకుతాయి? చిల్లిగారులు, ఈరోజు నాటుకోడి పులుసు అందరి దగ్గర దొరుకుతుంది. దానికన్నా శ్రేష్టమైన ఆహారం భుజించారు మీరు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. ఈ చిల్లిగారు రేపటికి చిల్లు అయిపోతుంది. నాటుకోడి పులుసు రేపటికి చెల్లు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన జీవాహారము నీ జీవితానికి శాశ్వత జీవాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక పూట కూటి కొరకు, అంటే ఒక రోజు చిల్లిగారి కొరకు నువ్వు ఈ సన్నిధిని విడిచిపెట్టిపోతే ఏమైపోయావంట? భ్రష్టుడు అయిపోతావా? చూడండి, ఈ ఇహలోక మాలిన్యాన్ని కోరుకుంటూ ప్రాకులాడిన అనేక మంది కన్నా నిజంగా చెప్తున్నాను, మీరు శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. మనమందరము ధన్యులము. ఇంతటి విలువైన మాటలు అందించడానికి ప్రభు ప్రేరణతో పరిశుద్ధాత్మ నడిపింపులో విలువైన వాక్యాన్ని అందించిన దైవజనులకి సంఘం తరపున మొదట వందనాలు చెల్లిస్తున్నాను గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ వాల్యుబుల్ స్ట్రెయిన్. మీరు మా కొరకు ఇంత సమయం వెచ్చించి, మీరు గమనించారో లేదో, 2.5 గంటల సేపు ప్రసంగం, 2.5 hours. గట్టిగా చప్పలు కొట్టండి. 2.5 గంటలు మీరందరూ కూడా కదలకుండా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. 2.5 గంటలు నించొని వాక్యం చెప్పడం అంటే ఎంత శ్రమో తెలుసా? ఇంత ప్రసంగాన్ని తయారు చేయడానికి దీనికి ముందు ఎన్ని గంటలు ఆయన మోకరించారో. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునిలో ఆయన మోకరించి సాధన చేసి, ప్రభువా నేనేం మాట్లాడాలని సిద్ధపడి ఈరోజు విలువైన మాటలు అందించారు. ఈ విలువైన పంటను కోసుకున్న మీరు ఏం చేయాలి? ఇంట్లోకి ఈ యొక్క వాక్యాన్ని సమకూర్చుకోండి. ఎవరైనా పొలం నుంచి వెళ్తూ దారి మధ్యలోనే కొలను కనిపిస్తే పనులు నిసిరేస్తారా? చెప్పండి. ఒక్క పని కింద రాలినా ఎరా చిన్నోడా పనెత్తరా అంటది. అంటదా లేదా? పనులు నెత్తి మీద మోసుకొని వస్తున్న రైతు ఒక్క పని కూడా రాలకూడదు అని జాగ్రత్తగా తెచ్చుకుంటాడు. ఈరోజు విన్న మాటల్లో 5 విషయాల గురించి చెప్పారు. దాని గురించి లాస్ట్గా 2 నిమిషాలు నేను చెప్తాను. 5 విషయాలంటే 5 శ్రేష్టమైన పనులు. ఈ పనులు నెత్తుకు మోసుకుపో. దేవునికి స్తోత్రం. నెత్తిని పెట్టుకో అంటే మనస్కరించు, బుర్రలో పెట్టుకో, హృదయానికి అర్థం చేసుకునేటట్టు బుర్రలో పెట్టుకో. ఒక్క పని జారిపోయినా ఏమైపోతావు? పడిపోతావు. ఏ విధము చేతనైనా నువ్వు పడిపోకూడదు. కోసుకున్న పంటను ఇంటికి మోసుకుపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యంలో పరమార్థం జాగ్రత్త గమనించండి. మొట్టమొదటి మాట ఏంటిది? ధ్వజస్తంభము. చెప్పండి నోటితో. ఈ రోజుల్లో కూడా ధ్వజస్తంభాలు నిలుపుతున్నాం. లేక ఒకదానికి పిల్లర్గా నిలబడడం, ఆధారంగా నిలబడడం, ఆ మందిరానికి స్తంభంగా నిలబడడం, మన బిల్డింగ్కి పిల్లర్గా నిలబడడం. నేను అంటాను, ఒక స్తంభం నిలబెట్టాలంటే మనము షాపుకి వెళ్ళి అడుగుతాం, మంచి నాణ్యత కలిగిన ఇనుముని ఇవ్వండి అని. అంటానా? ఐరన్, ఎలాంటి ఐరన్ కావాలి? స్క్రాప్ కొట్లో ఐరన్ తీసుకొచ్చి నీ ఇంటికి పునాదేస్తావా? చెప్పండి, చెప్పాలి, మాట్లాడాలి. యేసుక్రీస్తు కూడా స్క్రాప్ కొట్లో ఉన్న ఇనప రేకులను తీసుకెళ్ళడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన రాకడలో వచ్చినప్పుడు వి షుడ్ బి గాల్వనైజ్డ్. ఇందాక ఆయన మాట్లాడుతుంటే నాకు ఆ పదం గుర్తొచ్చింది. గాల్వనైజ్డ్ అంటే పోయబడాలి,
మూత వేయబడాలి. ఇనుముకు మూత వేయకపోతే తుప్పు పడుతుంది. దేవునికి స్తోత్రం. సార్ అదే చెప్తున్నారు. మూత వేస్తే భద్రము చేయబడుతుంది. ఐరన్కి గ్యాల్వనైజ్ చేయకపోతే ఏమవుతుంది? తుప్పు పట్టేస్తుంది. జిఏ పైప్ అంటారు. మామూలు ఇనుము పైపు తుప్పు పట్టేస్తుంది. జిఏ పైపు తుప్పు ఎందుకు పట్టదు? గ్యాల్వనైజ్డ్ అంటే పోత పూసారు. ఇప్పుడు చెప్పిన వాక్యం అదే. నీవు ఇహలోక మాలిన్యము లోపలికి అంటించుకోకూడదంటే యూ షుడ్ బి గ్యాల్వనైజ్డ్. పోత పోయబడాలి. దేంతో? ఇప్పుడు చెప్పబడిన వాక్యముతో పోత పోయబడాలి. భద్రం చేసుకోండి మీ యొక్క శీలాన్ని. శీలం అంటే శరీర సంబంధమైన కాదు, మన బుద్ధి. శీలాన్ని భద్రం చేసుకోండి. శీలాన్ని కాపాడుకోండి. నాణ్యతను కాపాడుకోండి. సంగమా, ఇందాక లాస్ట్లో సంఘానికి ఉన్న లక్షణాలు కొన్ని చెప్తున్నారు. ప్రభు రాకడ వచ్చుతున్నప్పుడు నాణ్యమైన శీలం కలిగిన సంఘంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. తుప్పైనను మచ్చైనను డాగైనను కనిపించినడలా ఏం చేస్తాడైనా? విడవబడిన వారిగా ఉండిపోతాం. జాగ్రత్త గమనించండి. అయితే ఆ పోత ఏంటంటే, ఆ పైకప్పు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ముద్ర లేకపోతే మనము ఎత్తబడము. ఆయన చేత ముద్రింపబడాలి అంటే మనము ఆయన చేత పోత పోయబడాలి. ఈరోజు విన్న వాక్యానికి రెస్పాండ్ అవ్వాలి. ఎవరికి? అయ్యగారండి ఎంత బాగా వాక్యం చెప్పారని వెనక్కి వచ్చి ఆయన్ని భజన కొట్టడం కాదు. లేకపోతే పాస్టర్ గారు ఇలా వెళ్తుంటే అయ్యో ఎంత మంచి వాక్యం చెప్పారని ఆయన ముందు మాట్లాడడం కాదు. నువ్వు మాట్లాడాల్సింది ఎవరితో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడా, నాకు ఆ పోత మీ సహాయం నాకు కావాలయ్యా, మీరే నాకు రక్షణగా ఉండండి అయ్యా, చెప్పిన మాటలు అనుగుణంగా ప్రవర్తించే మనస్సు నాకు లేదయ్యా, నాకు శక్తిని ఇవ్వండి అయ్యా. ఎన్ని అద్భుతమైన సంగతులు చెప్పారండి. ఈ 2.5 గంటల్లో అనేకమైన విస్తారమైన జ్ఞాన సంగతులు చెప్పారండి. ఇలాగ మనం ఆలోచిస్తే ఆయన్ని నెలకు ఒకసారి పిలుచుకుంటే నాకు తెలిసి జ్ఞానం ఏమండి, జ్ఞానం టన్నుల కొద్ది వస్తుంది. దేవునికి స్తోత్రం. గొప్ప సంగతులు వివరించారు. నిజమే. మన నేత్రాలు, మన యొక్క నాలుక జీవఫలం, నాలుక మాటలు, 3వది చెవులు, 4వది ముక్కు, 5వది శరీర చర్మం. చాలా చక్కటి వివరణ. నిజమే. చూసిందల్లా అడుగుతాం, లోకాశలలో పడిపోతున్నాం. సంఘంలో నిజమే సేవకులు అదే అన్నారు. సంఘం బలహీన పడడానికి కారణం ఏంటి? గుసగుస మాటలు. ఒక వ్యక్తి నీరుగార్చే మాటలు మాట్లాడుతున్నాడు, నీకు ఎదురుపడ్డాడు ఒక వ్యక్తి దారి మధ్యలో. ఆ పాస్టర్ గారు ఎలాగా చర్చలాగా, ఆ పాస్టర్ గారు ఎలాగా చర్చలుగా, నువ్వేమనాలి? నిజముగా నీవు దేవుని ఆత్మ కలిగిన వాడవైతే, దేవుని ఆత్మ కలిగిన దానవైతే ఏమనాలి? అయ్యా నీలో జీవం లేదా? ఇందాక చెప్పాడు దైవ సేవకుడు ఆ యొక్క ముళ్ళ గరిటితోటి ఆ యొక్క ఎగిరిన మొక్కని తీసి మళ్ళీ వేస్తుంటాడు. లోబడాలయ్యా. సో మనం ఎప్పుడైతే ఈ సనుగులు సంశయాలు సంఘంలోకి వస్తుందో, చెప్పుడు మాటలు వినడం, సనుగుడు మాటలు పలకడం, ఇవన్నిటి వల్ల పడిపోతున్నాం. అలాగనే ముక్కు గురించి చెప్పారు. నిజమే. ఆశపడుట అంటే కళ్ళు అయితే చూస్తే ఆశపడ్డాం, ముక్కు అయితే అది వెనక గదిలో ఉన్న చూడకపోయినా ఆశపడతాం అనమాట. ముఖ్య ఆశ అంట చూడం దాన్ని ఆశిస్తుంటాం. ఎక్కడెక్కడ చెప్పండి, చెప్పండి, అవునా కదా? అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఊహాగానాలు అవి ముక్కు చేస్తుంది. ఆఖరిది చర్మం. ఏంటి చర్మం? దురద అంటే ఏంటి? ఎప్పుడు మిమ్మల్ని విగ్రస్ చేస్తాడు తెలుసా సాతాను మనల్ని పడేయడానికి గల కారణం విగ్రస్ మైండ్ చేస్తాడంట. విగ్రస్ అంటే చెప్పండి, విగ్రస్ అంటే ఏంటి? చంచల మనస్సు, విగ్రస్ మైండ్. పరిమితి దాటి ప్రవర్తించేటట్టు మైండ్ అతలాకతలం చేసేస్తాడు. ఆ టైంలోనే పాపం చేస్తావు నువ్వు. డెసిషన్ తీసుకోవడానికి నిర్ణయం ఉండదు. ఇప్పుడు చెప్పండి, సడన్గా వీపు దురదేసింది నాకు, ఏం చేస్తాను? గోకలా పరిగెడతాం లేదు. ఆ టైంలో నేను పాస్ట్ గారు నన్ను కూడా మర్చిపోతాను, వెళ్ళి గోడకెళ్ళి గోక్కుంటానా లేదా? చంచల మనసు, ఫ్రస్ట్రేషను.
మన మైండ్ని అంత ఫ్రస్ట్రేట్, చిన్న చేవే కదండి, ఆగచ్చు కదా. పాస్టర్ గారు తట్టుకున్నారా చేమ కాటు? సాతాను మన జీవితంలో అలాంటి భయంకరమైన పరిస్థితులకు నెట్టే వేయకుండా మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ సహాయం కోరుదాం. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు, నిజంగా చెప్తున్నాను, ఈ ప్రసంగం చరిత్రలో మిగిలిపోవాలి. దేవునికి స్తోత్రం. కొట్టండి చప్పట్లు. ఏ చరిత్ర? పాస్టర్ గారి చరిత్రలోనా? మీ జీవితంలో ఇది విలువైన వర్తమానంగా మిగిలిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ వసంత కాలము రెన్యువల్ జరుగుతుంది. పాతది ఆకులు పోయి, ఈరోజు తెల్లవారు నేను కారు ఎక్కి బయలుదేరుతూ ఉంటుంటే నేను ఏదైతే వసంతకాలం గురించి మాట్లాడానో మొదటి రోజు, అది నేను ఈరోజు స్పష్టంగా చూశాను. మా ఇంటి ఎదురుగుండా చెట్టు, పక్కన చెట్టు చక్కగా ఆకులు రాలుతూ ఉంది, బ్రాంచెస్ అన్నీ ఖాళీ అయిపోయాయి. ప్రభువా స్తోత్రమయ్యా, సంఘాన్ని కూడా పాత మలినం ఎండిపోయింది, మస్టు మచారం అంతా ఇలాగే పడేసి నూతనమైన పూతను పూయించయ్యా అన్నాను. దేవునికి స్తోత్రం. మనము కూడా అలాగా ఈ ప్రసంగం, ఈ వర్తమానం ద్వారా పాతదంతా పడేసుకుందాం, కొత్తది మోసుకొని పోదాం. దేవునికి స్తోత్రం. గట్టిగా 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. గట్టిగా స్తోత్రం చెప్దాం. గొప్ప శబ్దంతో చెప్దాం. హల్లెలూయా. సంఘ పెద్దలకు కూడా మంచి మాటలు చెప్పారు. సంఘ పెద్దలు ఏం చేయాలంట? సంఘ పెద్దలు మూల స్తంభాలుగా. సంఘ పెద్దలు అవ్వాలంటే ముందు సంఘ పెద్దలు ఏం చేయాలి? సేవకులు చెప్పినట్లుగా సేవకుడి కన్నా ముందు రావాలి. సేవకుడి కన్నా ముందు వస్తే సంఘ పెద్ద అవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎప్పుడు వచ్చారంట? ఆయన ఒక చాలా పెద్ద సేవకుడు. పేర్లు ఎందుకు, చాలా పెద్ద సేవకుడు ఆయన. ఆ సేవకుల దగ్గర పరిచయం చేశారు ఈయన. నీవు కూడా జీవితంలో సేవ చేయాలన్నా, నీ జీవితంలో ఒక పిలుపు ఉందన్నా, ఆ పిలుపును నిజం చేసుకోవాలంటే నీ చేతిలోనుంది. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సంఘ పెద్దలు బాధ్యతలు తీసుకోవాలి. ఏంటా బాధ్యత అంటే? చెప్పండి. సేవకుడి కన్నా ముందుండి ఏర్పాట్లు చూడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మా ప్రసాద్ గారు లేచి నిలబడండి సార్, నిలబడండి. ఆయన లేకపోతే ఈ సభల్లో గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. కూర్చోండి. ఇలా చేసే వాళ్ళని ఆయన, ఇప్పుడు సేవకులు మాట్లాడినట్టుగా, నేను ఒకప్పుడు అల్పుడును, తక్కువ వాడును. తల్లిగారు అన్నారే, వాళ్ళ తల్లిగారు ఏమని? పేదవారం కదా. ఈరోజు అనేక మందిని పోషించే సేవకుడిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో విడుదల ఎందుకు చూడలేకపోతున్నాం అంటే, చిన్న దాంట్లో నమ్మకంగా లేవు. చిన్నదే ఏంటి? డిసిప్లిన్. దెర్ ఇస్ నో డిసిప్లిన్. వ్యూహిత సైన్యం. వ్యూహిత అంటే ప్రెజెంటెడ్ ఆర్మీ బెటాలియన్ ఎలా ఉంటుంది? సైన్యం ఎలా ఉంటుంది? ఒక డిసిప్లిన్. సో అలాంటి డిసిప్లిన్ కలిగి మనం అందరం ఉండాలని కోరుకుంటూ, సంఘానికి స్ఫూర్తి కలిగిన మాటలు ఇచ్చినందుకు సేవకులకు మరొకసారి నిండా వందనాలు చెల్లిస్తూ, అయ్యగారిని మనము ప్రార్థన చేయాలి. అయ్యగారి గురించి ఏం చేయాలి? చప్పట్లు కొట్టిన చేతులు ఏం చేయాలి? ఈరోజు ఒక్క నిమిషం చప్పట్లు కొట్టేసినంత మాత్రాన ఓకే, ఆయన హ్యాపీ కాదు. నువ్వు ఎవరి దగ్గర నువ్వు చేయాలంటే, ఆయన ఎదుట చప్పట్లు కొట్టే బదులు నీవు ఇంటికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఎవరి గురించి? అయ్యగారు కృష్ణను క్రిస్టఫర్గా మార్చిన దేవుడి దగ్గర ప్రార్థన చేయి. ఒంటరివాడైన కృష్ణను మహా సైన్యముగా మార్చిన దేవునికి ప్రార్థన చేయి. ఈరోజు క్రిస్టఫర్ అయ్యగారు అని పేరు చెప్పి ఆయన దగ్గర చాలా మంది సేవకులు పనిచేస్తున్నారు. ఇందాక చెప్పానుగా, వారికి ఒక ఇల్లు కూడా లేదు, ఒక గృహం కూడా లేదు, సొంత ఇల్లు లేదు. ఉన్న సొంత స్థలము దేవాలయం కోసం వెచ్చించారు. దేవాలయంలో కట్టారు. జాగ్రత్త గమనించండి. వారి పరిచర్య భారభరితమైన పరిచర్య. ఇచ్చిన 3 బిడ్డలు, 2 కుమార్తెలు, 1 కుమారుడు. నిజంగా మా తల్లిగారు, మా సిస్టర్ గారు
దయమణి సిస్టర్ గారు. ఎందుకంటే మా సిస్టర్ గారు ఎంత సౌమ్యురాలంటే నిజంగా ఆవిడ ఇక్కడ లేకపోయినా ఆవిడికి ఇచ్చినంత సౌమ్యత బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆవిడని చూసి మా మిస్సెస్, మా పాస్టర్ గారితో అన్నాను, చూసారా మా సిస్టర్ ఎంత సౌమ్యంగా ఉన్నారా, ఆ సౌమ్యత నేర్చుకోవచ్చు కదా అన్నాను. దేవునికి స్తోత్రం. చాలా సౌమ్యంగా ఉంటారండి, చాలా సౌమ్యం. నిజంగా కుటుంబాన్ని ఇలా నాయకుడిగా నడిపించుకుంటూ పిల్లల్ని నాయకత్వ లక్షణంలోకి నడిపిస్తూ, పిల్లలు ఎంతో చక్కగా, పెద్ద కుమార్తె అయితే చాలా చక్కగా ఆరాధన నడిపిస్తారు, రెండో కుమార్తె కూడా మంచి కీర్తన పాడి నడిపిస్తూ ఉంటారు. బిడ్డ స్టాన్లీ బాబు నాకు ఇష్టమైనవాడు, మా రోఫస్ లాగే సేమ్ మంచి ప్యాడ్స్ ప్లేయర్, చాలా అద్భుతంగా వాయిస్తాడు. మీరేం చేయాలి? ఎవరి గురించి? సేవకుల కుటుంబం గురించి, ఇంకా వారి సేవా పరిచర్య ఏదైతే ఉందో అది దినదినాభివృద్ధి చెందుతూ నిజంగా అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు కొరకు రాయబారులుగా భూమి దిగంతముల వరకు వారు చేరునుగాక. ఆమేన్. అనేక మంది సేవకులను తయారు చేసే సంఘాలను కట్టువారుగా వారి సంస్థను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.